జీవితం వికసించునా యేసుతో విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విలువైనది జీవితం వికసించునా యేసుతో విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ ప్రతి పాపిని రక్షింప ప్రభు యేసుడే ప్రేమించి పంపించెను పరమున తండ్రి ప్రతి పాపిని రక్షింప ప్రభు యేసుని ప్రేమించి పంపించెను పరమున తండ్రి పాపము బాపును యేసు శాపము తీయును క్రీస్తు పాపము బాపును యేసు శాపము తీయును క్రీస్తు పరిలముగా ప్రభు సన్నిధి చేరగరావా విలువైనది జీవితం వికసించునా యేసుతో విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ యేసే మార్గము సత్యం జీవంబును యేసుని నమ్మిన వారికి ఆ మోక్షము యేసే మార్గము సత్యం జీవంబును యేసుని నమ్మిన వారికి ఆ మోక్షము ఈ మాటలే నమ్ము ఈ మార్గమున నమ్ము ఈ మాటలే నమ్ము ఈ మార్గమున నమ్ము ఈనాడే ప్రభు సన్నిధి చేరగలవా విలువైనది జీవితం వికసించునా యేసుతో విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ ఏ భేదమును లేదు ఎవరైనను యేసుని చేరగ కోరి ఎప్పుడైనను ఏ భేదము లేదు ఎవరైనను యేసుని చేరగ కోరి ఎప్పుడైనను ఏ తెంచినది చాలు ఎదలో నమ్మిన మేలు ఏ తెంచినది చాలు ఎదలో నమ్మిన మేలు యోచించి ప్రభు సన్నిధి చేరగలవా విలువైనది జీవితం వికసించునా యేసుతో విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విలువైనది జీవితం వికసించునా యేసుతో విన్నావా యేసు స్వరమున్ వెలుగొందగా ఈ భువిన్ విన్నావా యేసు స్వరమున్
ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, నా వెంట నీవుండినావు, దయ చూపి దీవించినావు, నా వెంట నీవుండినావు, దయ చూపి దీవించినావు, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా, ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదవగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యము 16వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, లేకపోతే 6వ వచనం నుండి 10 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. మన మధ్య శ్రీ దామిర ప్రభాకర్ గారు ఉన్నారు. 16వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసినియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుంటుమి. వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోవయును విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నేపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీనికి వచ్చితిమి.
మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీయుల ప్రవాస్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడా వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది. మా మధ్య శ్రీమతి ఎస్ దేవమ్మ దేవదానం గారు వచ్చి వాక్య ఫలింపు కొరకు మనం ప్రార్థనలు నడిపిస్తారు. పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా నాయన, పరిశుద్ధుడా, సర్వోన్నతుడవైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, గతించిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు నాయన, మేము చేస్తున్న పనులలో, మా రాకపోకలలో, మా ఆరోగ్య విషయములలో నైనా అన్ని విషయాలలో మాకు తోడుగా ఉండి నా తండ్రి, ఈ పునరుత్థాన దినాన నీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నైనా ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి ఈ రీతిగా నా తండ్రి సంఘం ఎదుట నైనా వాక్య సందేశం కొరకు నైనా నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నన్ను నిలబెట్టుకున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నైనా నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని చెప్పిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పైన ఆకాశమందును క్రింద భూమి మీదను సర్వాధికారం కలిగిన దేవా, నీకే వందనాలు తండ్రి. నాయన నా తండ్రి, దివారాత్రులు నా తండ్రి పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్న దేవా, ఆరాధింపబడుతున్న తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నా తండ్రి, ఈ సమయంలో నా ప్రభువ మమ్మల్ని అందరినీ నాయన నీ సన్నిధిలో సమకూర్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను నాయన. రావలసిన బిడ్డలను క్షేమంగా నా తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా దేవా, నా తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నైనా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షంను కురిపించే దేవుడవు, మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేసే దేవుడవు నాయన. పక్షపాతం లేని దేవుడవు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి, మేము నమ్మదగని వారమైనప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడవుగా మమ్మలను ప్రేమించి సంరక్షిస్తున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా నైనా, మరి ముఖ్యంగా నా తండ్రి నైనా మరి నూతన కార్యవర్గం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. నైనా నీ సంకల్పంలో ఉన్నవారిని, నీ తలంపులు కలిగిన వారిని, నీ కార్యంలో ఎందు ఆసక్తి కలిగి భయభక్తులు కలిగిన వారిని నా తండ్రి మీరే నైనా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నా తండ్రి, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని చెప్పిన ప్రభువా. అవును నాయన, మా తలంపులు నాయనా పనికి మాలినవి నాయనా, నీ తలంపులు శ్రేష్టమైనవి కనుక నైనా, హృదయాలను ఎరిగిన దేవుడవు కనుక నైనా, నీ కార్యక్రమాలను సంఘమును నడిపించుటకు నైనా నా తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభువా నీవే నా తండ్రి ఏర్పాటు చేసి నైనా సంఘ కార్యక్రమాలను నడిపించగలుగుటకు నైనా తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నా తండ్రి, నా ప్రభువ గడువు ముగించుకొని నైనా ఇంతకాలం నైనా కార్యక్రమాలు నడిపించిన నైనా కార్యవర్గాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నా తండ్రి, 3 సంవత్సరాలుగా నైనా అద్భుత రీతిగా నా తండ్రి సంఘంలో కార్యక్రమాలను నైనా నీకు మహిమకరంగా జరిపించినందుకై స్తోత్రాలు, వారిని నడిపించిన విధానానికై స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా దేవా, నా తండ్రి, వారు చేసిన పనులన్నింటిని బట్టి నైనా వారిని దీవించి ఆశీర్వదించండి. సంపూర్ణమైన ఆయురారోగ్యాలు వారికి దయచేసి ఆత్మీయంగా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నైనా సంఘంలో జరిగే ఎన్నికలంటే లోక సంబంధమైనవి కాదు ప్రభువా. నైనా నా తండ్రి, నైనా నీ కార్యక్రమాలను జరిగించుటకు సంఘమును నా తండ్రి క్షేమకరమైన మార్గంలో నడిపించుటకు సంఘంలో ఉన్న బిడ్డలను ఆత్మీయంగా బలపరచుటకు నా తండ్రి జరిగే ఎన్నికలు కనుక దేవా, నా తండ్రి, నీ సంకల్పంలో ఉన్న వారిని నైనా మీరే నియమించమని నీ పాదాల చెంత వేడుకుంటున్నాను ప్రభువా. నా తండ్రి, మరి ముఖ్యంగా నైనా ఈ సమయంలో నా తండ్రి నీ సేవకుడు నా తండ్రి నైనా సందేశం ఇస్తుండగా నైనా నీ ఆత్మచేత అభిషేకించుకొనమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఏ వాక్యం ద్వారా నా తండ్రి మమ్మలను బలపరుస్తావో నైనా, ఏ లోపాలు మాలో ఉన్నాయో వాటిని సరిచేసుకున్నట్టుకు మాకు తండ్రి జ్ఞానం ఇస్తావో ప్రభువా మాకు తెలియదు నైనా. నీ సేవకుని ద్వారా నా తండ్రి నైనా మా జీవితాలను మా బ్రతుకులను మేము సరిచేసుకున్నట్టుకు సహాయం చేయండి.
నైనా సమయం కొద్దిగా ఉన్నదని సాతానుడు నైనా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచుండగా నైనా వాని చిక్కులలో మేము నా తండ్రి నైనా వలలో చిక్కుకొనకుండా ప్రభువా నైనా నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మేము ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నైనా నీ సేవకుని కుటుంబాన్ని మీరు దీవించండి. సంఘమంతటినీ నీ రెక్కల నీడన దాచమని ప్రార్థిస్తున్నాను. నైనా దేవా, ఈ సమయంలో నా తండ్రి నీ వాక్యమును వినుటకు మా హృదయాలను మేము సిద్ధపరచుకొని నా తండ్రి ఆత్మీయంగా బలపడుటకు సహాయం చేయండి. నైనా మానవునికి 3 పూటల ఆహారం ఎలాగ అవసరమో నా తండ్రి నీ వాక్యాన్ని నాయన మేము వినగలిగి నా తండ్రి మా హృదయాలను ఆత్మీయంగా బలపరుచుకున్నటకు అంతకంటే ఎంతో శ్రేష్టమైనది ప్రభువా. నైనా నా తండ్రి అనుక్షణము మా మనస్సాక్షిని మేము శుద్ధి చేసుకుంటూ ప్రభువా నీ బిడ్డలుగా నీ లోకంలో ఈ లోకంలో జీవించుటకు నైనా మమ్మల్ని నడిపించమని ఈ శ్రేష్టమైన సమయాన్ని మా సేవకుని మా హృదయాలను నీకే సమర్పించుకుంటూ నైనా ఈ ఆరాధనంతట్లో మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆదివారం కనుక సండే స్కూల్ బిడ్డలు వచ్చి ఒక పాట పాడి దేవుని నామం బిడ్డలారా, పిల్లలందరూ సెలవులకు వెళ్ళినట్టున్నారు. ఇంకా సండే స్కూల్ ఇంకా చక్కగా మీ బిడ్డలందరినీ పంపించాల్సిందిగా కోరుతున్నాను. సమయంలో అందరం లేచి నిలబడదాం. ఆరాధన గీతం పాడుకుని కొయిరు వారితో కలిసి ఆరాధన గీతం పాడుకుంటూ దేవుని వాక్యం వినుటకు మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా నా యేసుకే ఆరాధనా 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 నా యేసుకే. దేవుడు మనకు ఆశ్రయము, ఆపత్కాల సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము, ఆపత్కాల సహాయకుడు. భూమి మార్పు నొందినను, పర్వతములు నిటమునిగినను. భూమి మార్పు నొందినను, పర్వతములు నిటమునిగినను. జలములు ఘోషించుచు నురుగు కట్టినను. జలములు ఘోషించుచు నురుగు కట్టినను. భయపడను నేను భయపడను, యెహోవా నాకు తోడు. భయపడను నేను భయపడను, యెహోవా నాకు తోడు. ఆరాధనా 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 నా యేసుకే. ఆరాధనా 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 నా యేసుకే. జీవజలములతో నిండిన పరిశుద్ధ స్థలము, సర్వోన్నతుని దేవుని మందిరము. జీవజలములతో నిండిన పరిశుద్ధ స్థలము, సర్వోన్నతుని దేవుని మందిరము. పరిశుద్ధాత్మతో పరిపూర్ణతలో అరుణోదయమున మనకు సహాయము. పరిశుద్ధాత్మతో పరిపూర్ణతలో అరుణోదయమున మనకు సహాయము. ఆరాధనా 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 నా యేసుకే. ఆరాధనా 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 నా యేసుకే. ఊరకుండుడి నేనే దేవుడనెను, అన్యజనులలో మనకు సహాయకుడు. ఊరకుండుడి నేనే దేవుడనెను, అన్యజనులలో మనకు సహాయకుడు. ఈ భువియందు మహోన్నతుడు, యుగ యుగములు మమ్మేలువాడు. ఈ భువియందు మహోన్నతుడు, యుగ యుగములు
ప్రార్థించుకుందాం. కృపా సంపూర్ణుడా పరలోకపు తండ్రి, సంఘముగా నీ పాద సన్నిధిలో నిలిచి అయ్యా ఈ ఆరాధన మీరు అంగీకరించి నీ సేవకుని మరుగుపరుచుకొని మాకు కావలసిన ఆత్మీయ మేలు ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తులో మిమ్మలను బలపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు తీసుకున్న వాక్య భాగము అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఏం పాస్టర్ గారు మార్కులోకుండా కాకుండా అపోస్తుల కార్యానికి వచ్చాడు అంటే, ఐ రియలీ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ టుడే. సో వాక్య అనుభవంలో నుండి ఒక దైవ సేవకుని జీవిత సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలన్న ఆశ. ఇంతవరకు అంత డీప్గా నా సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా మీతో పంచుకోలేదు. ఈరోజు ఆ సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలన్న దేవుడిచ్చిన తలంపును బట్టి మీ మధ్యకు నేను ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకురావడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము దేవుని నడిపింపులో మన జీవితం. దేవుని నడిపింపులో మన జీవితం. మన జీవితము ఒక శ్రేష్టమైనది. ఎన్నో ఒడిదొడుకులు, కష్ట నష్టాలు, బలహీనతలు, ఇబ్బందులు, పాపాలు, అనేకమైన ఘోరమైన అపరాధములు, అలాగనే చాలా ఆ యొక్క గిల్టీనెస్, ఆ యొక్క అపరాధ భావము, అలాగే విజయము, అపజయము, పడిపోవడము, లేవడము, ఇవన్నీ జీవితంలో ఒక భాగమై ఉంది. ఈ జీవితాన్ని మనకు మనమే మలుచుకోవాలి, మనకు మనమే నడుచుకోవాలి. నాకు నేనే ఈ జీవితాన్ని జయించాలి, నిలబడాలి, ముందుకు వెళ్ళాలి అంటే నా ఒక్క జీవితం, నా యొక్క సామర్థ్యము, నా శక్తి, నా ఆలోచన మన జీవితాలకు సరిపోదు. మనము జాగ్రత్తగా గమనిస్తే బంకమట్టితో మనలో చాలామంది ఆడుకున్న వాళ్ళు ఉండుంటారు కదండి. బంకమట్టితో బొమ్మలు చేసి బుడ్డీల ఆట ఆడిన వాళ్ళము చిన్నప్పుడు చాలామంది ఉంటాం. ఈరోజంటే పిల్లలందరూ మొబైల్ చేతుల్లో పెట్టి మొబైల్ ఆటలు ఆడుతున్నారు, కానీ మనలో చాలామంది బంకమట్టితో ఆడిన జనరేషన్ మనలో ఉన్నారు. దాంతో బుడ్డీలు చేసుకొని, దాంట్లో పొయ్యి చేసుకొని, దాంట్లో ఆయా బాండిల్స్ అవి చేసుకొని, గంటలు చేసుకొని ఆడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ బంకమట్టితో మనము బొమ్మ చేస్తున్నప్పుడు ఆ బంకమట్టి తడిగా ఉన్నంతసేపు అది ఎట్లా మలచమంటే అట్లా మలుస్తుంది. బాల్ అవ్వమంటే బాల్ అవుతుంది, పల్చగా అవ్వమంటే పల్చగా అవుతుంది, చపాతీ అవ్వమంటే చపాతీ అవుతుంది, కొండ అవ్వమంటే కొండ అవుతుంది. ఒక్కసారి ఆ బంకమట్టిలో ఆ తడి ఆరిపోయింది అనుకోండి, అది ఎండిపోయింది అనుకోండి, మనము అడిగినట్లుగా అది వంగదు, మనం అడిగినట్టుగా అది మలచబడదు. దాంట్లో తడి ఉన్నంత కాలమే, అది తడిగా ఉన్నప్పుడే అది మన ఇష్టం వచ్చినట్టుగా అది మలచబడుతుంది. అందుకే ప్రభువు కూడా మనిషి యొక్క జీవితం, ఆ యొక్క విశ్వాసి యొక్క జీవితం సారేపైనున్న మట్టి ముద్దగా దేవుడు అభివర్ణించాడు. వెళ్ళి కుమ్మరి వద్దట వెళ్ళి నేర్చుకో. కుమ్మరి ఏం చేస్తాడో తెలుసా? ఆ మట్టి ముద్ద ఆ సారె మీద పెట్టుకొని తనక్యుక్తమైనట్టుగా అది కూజ అవ్వాలంటే కూజ చేస్తాడు, కుండ అవ్వాలంటే కుండ చేస్తాడు, పాత్ర అవ్వాలంటే పాత్రను చేస్తాడు. తనకు ఏది యుక్తమైనదో దానికి అనుగుణంగా ఆ యొక్క సారె పైనున్న ఆ బంకమట్టిని ఆయన అద్భుత రీతిగా మలుస్తాడు. అది సరైన తడి ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువైనా తన మాట వినదు, తక్కువైనా తన మాట వినదు. తన యుక్తమైనట్టుగా ఉండాలి అంటే ఆ యొక్క కుమ్మరి చేతిలో మలచబడిన ఆ బంకమట్టి వలె మనం ఉండాలి. అది ఆయన ఇష్టం అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని చిత్తానికి తమను తాము మలుచుకోగలిగిన విశ్వాసులు మనకు సంఘంలో కావాలి. ఇక్కడ చాలాసార్లు మేము సంఘాల్లో దైవ సేవకులుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు
దేవుని వాక్యమును ఆలోచించి దాని గురించి ప్రార్థించి అహర్రాత్రులు ఈ యొక్క రేపు ఆదివారము దేవుని వాక్యాన్ని ఫలాని వచనం నుండి ఫలాని అధ్యాయం నుండి ఈ యొక్క వచనం మాట్లాడబోతూ ఉన్నాం. వాట్ ఈస్ దట్ కాంటెస్ట్ సేస్, అక్కడ ఉన్న భాగం ఏం చెప్తుంది, ఆ భాగంలో నుండి నేడు ఈ 2025 సంవత్సరం ఈ భయంకరమైన సమాజంలో, ఈ భయంకరమైన అంత్య దినాల్లో, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి అనేక మంది అనేక బ్యాక్గ్రౌండ్స్ నుండి, సమస్యల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి అనేక మంది దేవుని మందిరానికి వస్తూ ఉండగా వారిని దేవుని వాక్యముతో వారిని ఆ యొక్క సంధించాలి. దేవుని వాక్యముతో వారితో దేవుని వాక్యం మాట్లాడినట్లుగా చేయాలి. వారి జీవితాల్లో ఇక్కడి నుండి మూలలో నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ జీవితంలో దేవుని వాక్యము మాట్లాడడానికి సేవకుడు అహర్నిశలు శ్రమించి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వింటున్న వారు తాములో ఆ విధేయత అనే తడి ఉండాలి. తాము విని తమను తాము మలుచుకోగలిగిన ఆ యొక్క తగ్గింపు వారిలో ఉంటేనే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ తడి, ఆ విధేయత, ఆ తగ్గుదల అనే ఆ తడి లేకపోతే మీరు పాస్టర్ గారిని మీరు గద్దించరా? పాస్టర్ గారు అట్లా చెప్తుంటే చెప్పరా? పాస్టర్ గారికి ఒకడు వచ్చి చెప్పేది ఏందయ్యా? పాస్టర్ గారికి చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నావు. దేవుని మందిరంలో కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయో తెలీదా? దేవుని వాక్యం ఎలా చెప్పబడుతుందో తెలీదా? దేవుని వాక్యం ఎలా సిద్ధపరచబడుతుందో తెలీదా? దేవుని వాక్యం ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతుందో తెలీదా? దేవుని వాక్యం నిన్ను ఖండించినప్పుడు నీకు బుద్ధి ఉంటే ఆ వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. కానీ పాస్టర్ని ఏం చేయగలవు నువ్వు? సార్ ఈడ కూర్చోవచ్చు సార్, ఆడ కూర్చోండి అని చెప్పగలవు. ఈడ కూర్చోవచ్చు సార్, ఈడ కూర్చోండి అని చెప్పగలం. కానీ వాక్యం చెప్పే పాస్టర్కి వెళ్ళి మీరు ఖండించరా ఇన్ని అని నువ్వు పాస్టర్ని ఖండించేవాడివైతే ఇక నీకెందుకు వాక్యానుసారమైన ఖండన? నువ్వెందుకు దేవుని వాక్యం నుంచి వినడం? చాలామంది వి బికమ్ డ్రై. దేవుని యొక్క స్వరము వినలేనంతగా నువ్వు కఠినమైపోయావు గనుక దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవడం లేదు. దేవుని వాక్యం వింటే నువ్వు ఎక్కడ మలచబడాలో అక్కడ మలచబడతావు. ఎక్కడ గుద్దబడితే, ఎక్కడ నువ్వు నలగొట్టబడితే అక్కడ నలగొట్టబడతావు. డజంట్ మ్యాటర్. ఇక్కడ మనం వాక్యము రాయబడి ఉంది. ఇక్కడ నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండమని మన పెద్దలు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు పాస్టర్ గారికి చెప్పకుండానే చెప్పినట్టు అక్కడ వాక్యం రాసి ఉంది. ఏమని రాసి ఉన్నారు? నిన్ను గూర్చియు నీ బోధ గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. మనోళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాక్యం ముందే ఆయనే మనకు వాక్యం చెప్పడం కాదు, ఇక్కడున్న పాస్టర్ కూడా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆయనకు అక్కడ రాయించి పెట్టారు. మాకు కావాలంటే తర్వాత వచ్చి చూడండి. ఏమేమో బోధిస్తావేమో, జాగ్రత్త. నీ బోధ, నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది పగిలిపోయిన వైనం, తమను మలుచుకోలేని వారుగా మారిపోతున్నారు. దేవుని నడిపింపు కనుగొనడము చాలా కష్టం. చాలామంది క్రైస్తవులు ఎలాగున మారిపోయారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. ఈరోజు నువ్వు వస్తూ ఉన్నావు, దేవుని మందిరానికి వస్తున్నానన్న భావంతో వస్తున్నావు. కానీ దేవుడు నన్ను మలచాలి, నాలో, నా జీవితంలో, నా చిత్తం రాబో కాలంలో, రాబోయే సమయంలో నా జీవిత యొక్క ఆశ ఏంటి, నా జీవితం యొక్క నడిపింపు ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా జీవితాన్ని ఒక భర్తగా, భార్యగా, కుమారుడిగా, కుమార్తెగా నా జీవితాన్ని మలుచుకోవడానికి ఈరోజు దేవుడు నాతో మాట్లాడ్డా అనే ఆశతో, తగ్గింపుతో, విధేయతతో వచ్చినప్పుడు మనం దేవుని యొక్క మాటలు వినగలుగుతాం. దేవుని చేతుల ద్వారా మలచబడతాం. అది ఎల్లప్పుడూ కూడా వెన్ యూ హియర్ ద వర్డ్ ఫ్రమ్ ద పుల్పిట్. ఈరోజు ఇక్కడ నేను, రేపు ఇంకొకరు, ఎవరో ఒకరు ఈ పుల్పిట్ దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క సేవకుడు. ఆయన ఒకరు గంభీరంగా చెప్పగలరు, ఒకరు స్లోగా చెప్పగలరు, ఒకరు ఆ యొక్క ఉత్సాహించి చెప్పగలరు, ఇంకొక మాధ్యమంలో వారి ప్రజెంటేషన్స్ మారుతూ ఉంటాయి. కానీ మెసేజ్ విల్ నెవర్ చేంజ్. మెసేజ్ ఎప్పుడూ మారదు.
మెసేజ్ చెప్పే మనుషులు మారుతారు, మెసేజ్ చెప్పే స్టైళ్ళు మారుతాయి, మెసేజ్ చెప్పే ప్రజెంటేషన్ చేసే విధానం మారుతుంది, కానీ ప్రీచింగ్ స్టైల్ మారుతుందేమో, కానీ మెసేజ్ మాత్రం ఎన్నటికీ మారదు. ఆ మెసేజ్ నేను వినాలి అంటే నాలో విధేయత ఉండాలి, నాలో నన్ను నేను మలుచుకునే అనుభవం ఉండాలి. నాలో ఆ తడి ఆరిపోయిన రోజు నువ్వు వాక్యానికి నువ్వు మలుచుకోలేవు. అందుకనే సంవత్సరాల తరబడి నీవు నేను మందిరాలకు వస్తూ ఉన్నాం, కానీ దేవుని చేత గుద్దపడ్డాం, దేవుని చేత నలగొట్టబడ్డాం, దేవుని చేత ఆ సమ్మెట దెబ్బలు నాకు పడ్డాయి. నేను అప్పటి నుండి ఈ యొక్క అనుభవాన్ని నేను మార్చుకున్నాను, ఈ యొక్క ప్రవర్తన నేను మార్చుకున్నాను, ఇక్కడి నుండి నా జీవితాన్ని మార్చుకున్నాను. అప్పుడు వరకు నా జీవితంలో తీరుతెన్నెలు ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా దేవుడు నడిపిస్తాడో గ్రహింపు లేని స్థితిలో దేవుని సన్నిధిలో వెళ్ళి నన్ను నేను మలుచుకోవడానికి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు నన్ను చక్కని పాత్రగా నా ఇంటిలో, నా సమాజంలో, నా సంఘంలో నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పే గొప్ప సాక్ష్యాలు మన జీవితాల్లో బయటికి వస్తాయి. అందుకనే మనము ఆయా బైబిల్లో ఉన్న అనుభవాన్ని మనం చూస్తే విధేయత మన జీవితానికి దిక్సూచి. దేవుని ద్వారా నువ్వు సందేశం వినాలన్నా, దేవుని ద్వారా దేవుని మార్గాన్ని నీ జీవితంలో తెలుసుకోవాలన్నా, దేవుని ద్వారా దేవుని చిత్తం ఎలా ఉంటుందో నువ్వు గ్రహించాలి అన్నా, నీ యొక్క ఆలోచనతో వెళ్తున్నావా, నీ సామర్థ్యంతో వెళ్తున్నావా, నీ ఆశల గుణంగా వెళ్తున్నావా, నీ శరీరాశలను నెరవేర్చుకోవడానికి వెళ్తున్నావా, లేకపోతే దేవుని స్వరం విని దేవుని కార్యం చూసి నీ జీవితంలో అడుగు వెంబడి అడుగు వేయగలుగుతున్నావా అన్నది నేను తెలుసుకోవాలి. అలా నువ్వు తెలుసుకోవాలి అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా, నువ్వు దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడల్లా నీలో విధేయత ఉండాలి, నీలో తగ్గింపు ఉండాలి. నిన్నెవడు గద్దించినా, ఒక తండ్రి, ఒక ఆత్మీయ తండ్రి నిన్ను గద్దించినట్టుగా నువ్వు ఎంత పెద్దోడివైనా ఇవ్వు, ఎంత పొజిషన్లో అయినా ఉండు, నీ పరిస్థితి ఎంత గొప్పదైనా ఉండు, నువ్వు ఎన్ని లక్షలైనా నువ్వు సంపాదించుకో, ఎంత గొప్ప మేడమిద్దెలైనా నీకు కలిగి ఉండు, ఎన్ని కార్లైనా నీకు ఉండు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకొని విధేయత చూపి దేవుని వాక్యాన్ని నువ్వు వినగలిగినప్పుడే దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. అప్పుడు ఆ వాక్యము నిన్ను మలచగలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మలచగలుగుతుంది అని దేవుడి ఆత్మ మరలా చెప్తుంది అంటే, మనలో చాలామందిని ఇంకా మలచబడని ఎండిన అనుభవంలోకి మనం వెళ్ళిపోయాం కనుక నీలో ఆ యొక్క మెసేజ్కి సంబంధించిన ఆ యొక్క మార్పు, ఆ యొక్క కూర్పు నీకు రావడం లేదు. సరే, ఇక్కడున్న పాస్టర్ యొక్క మెసేజ్ నీకు నచ్చకపోవచ్చు, కానీ నీ జీవితంలో అనేకమైన సేవకులు నీకు అందుబాటులో ఉన్నారు కదా. ఈరోజు మొబైల్లోనే నీకు అందుబాటులో ఉన్నారు, నీ టీవీల్లో అందుబాటులో ఉన్నారు. సరే, వాళ్ళు కూడా నీకు నచ్చలేదు, పక్కన పెట్టు. నీ చేతిలో వాక్యం ఉంది కదా, నువ్వు కూడా చదవచ్చు కదా, నువ్వు కూడా చదువుకుంటున్నావు కదా. ఆ చదువుకుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడితే ఏడ మలచబడుతున్నావు, నువ్వు ఎక్కడ నువ్వు మార్చుకోగలుగుతున్నావు? ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయన పనికొచ్చే పాత్రగా నేను పనికి రావాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుడు నిన్ను పనికొచ్చేవాడుగా చెయ్యాలని ఆయన చేతిలోకి నువ్వు వెళ్ళడంలే. మన జీవితాన్ని మనం తీసుకొని నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి, నేను ఆడికి పోవాలి, నేను ఇలా అయిపోవాలి, నేను అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని నేను ప్రయాసపడుతున్నాను. కానీ విధేయత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నీ చేతిలో నేను మట్టి బుద్దను, నన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకో అని విధేయత కలిగి, తగ్గింపు కలిగి ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఊహించిన దానికంటే ఆయన గొప్పగా నిన్ను వాడుకుంటాడు. అర్థమవుతుందండి నేను చెప్పేది? అలాగే సమూయేలు బాలుడుగా ఉన్నాడు. సమూయేలు అని పిలిచినప్పుడు ఆయన అంటాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయము. చిన్న బాలుడు. 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం. చిన్న బాలుడు సమూయేలు. అప్పుడు ఆ ఏలి అంటాడు, వెళ్ళి నేను వింటున్నా ప్రభువా చెప్పు అంటే సమూయేలు అన్నాడట, నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయం. ఆ దాసుడు ఆలకిస్తున్నాడు. వెంటనే సమూయేలుని దేవుడు కింగ్ మేకర్గా చేశాడు. ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త, ఆయన దీర్ఘదర్శి, ఆయన న్యాయాధిపతి. ఆ చిన్న బాలుడు ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని, అయ్యా నేను నీ దాసుణ్ణి,
వింటున్నా అని తన్ను తాను తగ్గించుకుంటే సమూయేలు జీవితాన్ని ఆయన అద్భుత రీతిగా మార్చాడు. ఒక యాజక పదవే చాలా గొప్పది, ప్రవక్త పదవే ఒక గొప్పది, న్యాయాధిపతి పదవే చాలా పెద్దది. ఆ యొక్క కింగ్ మేకర్, ఆయన సౌలు రాజు అవ్వమంటే సౌలు రాజు అవుతాడు, దావీదు రాజు అవ్వమంటే దావీదు రాజు అవుతాడు. ఈజ్ ఎ కింగ్ మేకర్. అలాగా ఆయన ఎదగడానికి కారణం ఆయన తగ్గింపు కలిగి దాసుడను నీ దాసుడను ఆలకిస్తున్నా, అప్పుడు ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. అలాగే దావీదు కూడా 27వ కీర్తన 11 అంటాడు, నీ మార్గము నాకు బోధించుము. ప్రభువా, నీ మార్గం నాకు బోధిస్తే నేను గొర్రెల కాపరిగా ఉన్న నేను, నా ఇంట్లో ఎవ్వరు నన్ను పట్టించుకోలా, నా ఇంటి వారే నన్ను పనికిరాననుకుంటే పనికిరాని నన్ను ఇజ్రాయేలుకు రాజును చేశావు. ఎందుకు? ప్రభువా, నీ మార్గము నాకు బోధించుము అని దేవుని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు గనుక గొర్రెల కాపరి రాజు అయ్యాడు. గొర్రెల కాపరి రాజు అయ్యాడు. ఏంటి ఇక్కడ ఆ పాత్ర ఎట్టుంది? గొర్రెల కాపరి రాజు అవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు నాకు బోధిస్తే నేను వింటా. సమూయేలు చిన్న బాలుడు అన్ని ఆఫీసర్స్ పొందుకోవడానికి కారణం ఏంటి? నీ దాసుడు నేను ఆలకిస్తున్నా, ఆజ్ఞాపించు. అలాగనే సొలొమోన్ నీ ప్రవర్తన అంతటి ఎందో ఆయన అధికారానికి ఒప్పుకోమని సామెతలు 3:6 అంటాడు. అలా యెషయా అంటాడు, నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపము. యెషయా గొప్ప ప్రవక్త. ఆయన రాసిన 66 అధ్యాయాలు 66 పుస్తకాలకు సూచిక. అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన ప్రవక్త. దేవుని ద్వారా దేవుని దర్శనమును, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి చూచిన ఒక అద్భుతమైన వ్యక్తి అతను. అతన్ని అడిగినప్పుడు దేవుడిని, అయ్యా నేను ఎవరిని పంపుతున్నా అంటే, ప్రభువా చిత్తగించుమో, నేనున్నాను, నన్ను పంపు. అంతేకాదు పౌలు అంటాడు, ప్రభువా అపొస్తలుల కార్యం 22:10, నేను ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగగా. ఇక్కడ పౌలు జీవితాన్ని ఈరోజు మనము అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 6 నుండి 10 వచనాలను మనం చూడబోతున్నాం. పౌలు అంటాడు, నేను ప్రభువా నేనేమి చెయ్యవలనో నన్ను అడిగాడట. ఆయన ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము అలాగే లూకాసు వార్త, అపొస్తలుల కార్యము ఎలాంటివంటే లూకా పార్ట్ 1, లూకా పార్ట్ 2 వచ్చి అపొస్తలుల కార్యం కదండి. మొదటిది లూకాసు వార్త. ఈయన రోమన్స్కి, థియోఫిలకు ఈ యొక్క హిస్టరీ చర్చ్ గురించి ఆయన రాస్తున్నాడు. లూకాసు వార్త యేసు ప్రభుని గురించి ఆయన రాస్తూ, అపొస్తలుల కార్యం దేనికి రాశాడంటే క్రీస్తు ప్రభు తర్వాత ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందిందో దాన్ని ఒక డాక్యుమెంటరీగా, ఒక హిస్టరీగా ఆ యొక్క లూకా గారు రాస్తూ అనేకమైన ఆత్మ సంబంధమైన కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యను ప్రారంభించిన ఆ పెంతెకోస్తు దినము నుండి నేటి వరకు ఆ సంఘం ఎలా ముందుకు వెళ్తుందో, ఎలాగ అది అభివృద్ధి చెందిందో, ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది ఎలాగున ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందో తెలియచేయడానికి ఆ యొక్క రోమా గవర్నమెంట్లో ఉన్న థియోఫిల్ ఆ యొక్క ఒక అధికారికి ఈ యొక్క రిపోర్ట్ రాస్తున్నాడు లూకాసు వార్తికుడు. అందుకనే చాలా డీటెయిల్గా లూకాసు వార్త కానీ యేసు ప్రభు గురించి చరిత్ర రాస్తే ఈ యొక్క అపొస్తలుల కార్యము సంఘపు యొక్క ఆది సంఘపు యొక్క అభివృద్ధిని గురించి రాస్తూ, ఆ అభివృద్ధి పదంలో రాస్తూ అక్కడున్న మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి పేతురు ఒకవైపు, పౌలు ఒకవైపు. ఇక్కడ పౌలు యొక్క జీవితాన్ని ఆయన 9వ అధ్యాయం నుండి తీసుకొస్తూ అద్భుత రీతిగా ఒక దేవుని సన్నిధిలో దేవుని చేత నువ్వు నడిపించే అనుభవం నీకు అర్థం కావాలి, దేవుని నడిపింపులో నీ జీవితం ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలో పౌలు జీవితాన్ని దగ్గరగా చదువుకోండి. ఎన్నో అద్భుతమైన సత్యాలు నీకు తెలియజేస్తాయి. ప్రియ బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఏ జీవితం కలిగి ఉన్నామో, కంఫర్ట్ ఉండొచ్చు గాక, అన్నీ బాగుండొచ్చు గాక, అన్నీ సంపాదించుకోవచ్చు గాక, అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి నువ్వు ఉండవచ్చు గాక, కానీ ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా, ప్రభా నిజంగా నా జీవితం నీ చిత్తంలోనే నడిపించబడుతుందా? నేనేం చేస్తున్నానో, నేను ఏ పని చేస్తున్నానో, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా పరిచర్య చేస్తున్నానో, నేను కుటుంబంలో ఎలా ఉన్నానో, నేను సంఘంలో ఎలా ఉన్నానో, నేను సమాజంలో ఎలా ఉన్నానో, నేను ఎప్పుడైనా ప్రభువుని ప్రశ్నించామా? నిజంగా ప్రభువా నేను నీ నడిపింపులోనే ఉన్నానా? ఎప్పుడైనా అడిగారా?
ఈరోజు ఒక కంఫర్ట్ జోన్లో నీవు నేను ఉన్నప్పుడు ఇది కాదు, యూ హ్యావ్ టు షిఫ్ట్, ఇది కాదు నువ్వు మార్చుకోవాలి, ఇది కాదు నువ్వు సరి చేసుకోవాలి అని ఉన్నట్టుండి వెంటనే నీ జీవితంలో మార్పు కలిగిన పరిస్థితులు ఇప్పుడు వరకు ఉన్నాయా? అప్పుడు దాకా నేను ఇలా ఉంటిని, ఇదిగో ఈ క్షణం దేవుడు నన్ను నడిపించగానే, దేవుడు నాతో మాట్లాడగానే, దేవుడు నన్ను పట్టుకోగానే, దేవుడు నన్ను విడిపించగానే, దేవుడు నాకు విడుదల ఇవ్వగానే నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది. మళ్ళా నో టర్నింగ్ బ్యాక్, ఐ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే అంశము, ఆ అనుభవం నా జీవితంలో ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోవడానికి కారణం ఏంటంటే నీవు నేను ఎక్కడో మన ఆత్మీయ జీవితంలో ఎండిపోయాం కనుక దేవుని యొక్క మలుపు, దేవుని యొక్క నడిపింపు మనలో కనపడడం లేదు. నీకు నువ్వుగా లేస్తున్నావు, నీకు నువ్వుగా నడుస్తున్నావు, నీకు నువ్వుగా కూర్చుంటున్నావు, నీకు నువ్వుగా కష్టపడుతున్నావు, నీకు నువ్వుగా సంపాదించుకుంటున్నావు, కానీ అది దేవుని నడిపింపులో నా జీవితం ఉందా లేదా అన్న విషయాన్ని నీవు నేను గమనించడం లేదు. ఇదే విషయాన్ని ఈరోజు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో ఉన్న అనుభవాన్ని ద్వారా మీకు కొన్ని విషయాలను ఎలా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలో, దేవుని చిత్తంలో దేవుని నడిపింపులో మనము వెళ్తున్నామా లేదా అన్న విషయాన్ని ఎలా మనము కనుగొనాలో ఈరోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇది చూడండి, ఈ యొక్క 16వ అధ్యాయము పౌలు శీలలు ఇద్దరు కలిసి చేస్తున్న 2వ మిషనరీ జర్నీ. దాదాపుగా అపోస్తలుడైన పౌలు ఆ యొక్క 3 మిషనరీ జర్నీలు చేశాడు. 4వ మిషనరీ జర్నీ కూడా, అది కూడా 4వదిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క మిషనరీ జర్నీస్లో 2వ మిషనరీ జర్నీ చాలా అద్భుతమైంది. ఈ అద్భుతమైన ఈ మిషనరీ జర్నీలో దేవుని యొక్క చిత్తాన్ని, డిస్కవరింగ్ ద గాడ్స్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, అనుదిన జీవితాల్లో దేవుడు మన జీవిత ప్రయాణంలో దేవుని చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. ఆ తెలియచేసిన ఆ అనుభవాన్ని నీవు నేను ఎలా తెలుసుకుంటాం, ఎలా తెలుసుకొని ఒక దగ్గర ఒక విషయానికి ఫుల్ స్టాప్ పెట్టి నూతనమైన చాప్టర్, నూతనమైన అనుభవం, నూతనమైన జీవితం, నూతనమైన అలవాట్లు, నూతనమైన పరివర్తన, నూతనమైన అనుభవంలోకి నీవు నేను ఎలా వస్తాము అంటే నువ్వు విధేయత కలిగి ఆయన నడిపింపులోకి నీ జీవితాన్ని తెచ్చుకున్నప్పుడు నువ్వు అలాగున మారగలుగుతావు. లేకపోతే మనం ఉన్న దగ్గరే ఉండిపోతాం. నీలో ఎదుగుదల ఉండదు, నీలో ఆ యొక్క ఆత్మీయ మరుగుజ్జుతనంలోకి వెళ్ళిపోతావు. నీలో ఆ మార్పు రాదు, నీలో ఆ ఎదుగుదల ఉండదు. నీ యొక్క జీవితాన్ని మలుచుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవించే అనేక అవకాశాలని వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనము పోగొట్టుకుంటున్నామన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాల్సిన వారం అంటున్నాం. దేవుని నడిపింపు అద్భుతమైంది. చూడండి, మొదటగా ఇక్కడ సౌలు ఒక ప్రాంతానికి ఆయన పరిచర్యకు ముందు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు 2వ మిషనరీ జర్నీలో ఒక అద్భుతం జరగబోతుంది. ఆ అద్భుతాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఒక సేవకుడిగా ఆ యొక్క దమస్కు మార్గంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసు, ఆయన పౌలుకి తన్ను తాను కనపరుచుకొని నీవు నేను హింసించుచున్న క్రీస్తుని, యేసుక్రీస్తు నేనే అని తన్ను కనుపరుచుకొని పౌలును తన పరిచర్యకు ఆయన సిద్ధపరిచిన తర్వాత ఆ యొక్క 3 సంవత్సరాలు అరేబియాలో ఉండి తర్బీదు నొంది ఆ యొక్క వాక్యపు యొక్క అనుభవాలన్నీ తెలుసుకొని ఆయన సువార్తను ప్రకటిస్తూ మొదటి జర్నీ అయిపోయింది. ఇప్పుడు 2వ జర్నీ. ఈ యొక్క చర్చ్ యొక్క పరిచర్య ఎన్నటికీ ఆగిపోని పరిచర్య. మీరు మొదట యెరూషలేములో నాకు సాక్షులుగా ఉంటారు, ఆ తర్వాత యూదయాలో అవుతారు, ఆ తర్వాత సమరయలో అవుతారు, ఆ తర్వాత భూదిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఇది ప్రయాణం. అయితే ఆ యొక్క ఆది సంఘం హ్యాపీగా యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా. ఇది మనకు ఆ యొక్క 11 days 40 days అయిన తర్వాత మనం 40 daysలో ఉన్నాం యాక్చువల్గా. ఎందుకంటే ఇంకొక 40 days మీరు కావాలంటే 60 రోజులు క్రీస్తు జ్యోతి ఆరాధన క్రిస్మస్ ఉంది, 11 days ఇంకొక 40 రోజులు ఉంది, దాదాపు 100 రోజులు అయిపోయింది. ఇంకొక 40 రోజులు కూడా చేసుకునే అవకాశం ఉంది.
అదేంటి అంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు ఆయన ఇదే భూమి మీద ఉండి ఆ యొక్క శిష్యులకు తను తాను కనపరుచుకుంటూ 40వ దినాన ఆయన పునరుద్ధానుడైపోయాడు. ఆ యొక్క ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. కాబట్టి ఆ యొక్క క్యాథలిక్ మరియు లూథరన్ అండ్ సిఎస్ఐ చర్చెస్ ఈ 40 డేస్ని కూడా, అనగా రిజరెక్షన్ అయిన ఆ 40 డేస్ కూడా హోలీ డేస్గా పాటిస్తారు. ఇది చాలా ప్రశస్తమైన దినాలు. ఎందుకంటే ప్రభువు ఆ 40 దినాలు ఆత్మరూపైన ఆ యొక్క మహిమ శరీరం ధరించి ప్రజలకు కనపడుతూ విశ్వాసులను బలపరుస్తూ వాళ్ళందరినీ చేస్తున్నాడు. ఆయన 40వ దినం వెళ్ళిన తర్వాత 50వ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేడగద్దె మీద తన పరిచర్యను ప్రారంభించిన పెంతెకోస్తు దినముతో ఆ యొక్క సంఘ స్థాపన ప్రారంభమైన అనుభవము. ఈ అనుభవాన్ని చెప్తూ ఇప్పుడు ఈ సంఘము అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. కానీ ఈ యొక్క జెరూసలేములో ఇదంతా అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. వాక్యం చెప్తుంటే 3000 మంది 5000 మంది అందరూ కూడా రక్షించబడుతున్నారు. అమ్మయ్య చాలా బాగుంది, అందరూ కానుకలేస్తున్నారట. ఎవరైనా డబ్బులు కావాలి అంటే వాళ్ళ ఆస్తులు అమ్మి మరి వచ్చి డబ్బులు ఇస్తున్నారట. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా ఎలా మీరు ఆయన వెళ్ళిపోయాడు చూసారో అలాగనే ఆయన వస్తాడంటే ఈ యొక్క ఆది సంఘం అంతా అనుకుందట, ఇక మనం ఏం పనులు చేయబడలేదు, మనం ఏం చేద్దామంటే వండుకొని తిందాం, ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తింటా ఉందాం అని. ఆ యొక్క స్టెఫన్ చనిపోయేదాకా వీళ్ళ పని ఇదే ఉండే. అందరు కూడుకుంటారు, రొట్టె విరుస్తారు, మళ్ళీ గొడవలు, నాకు తక్కువ ముక్కలు పడ్డాయి, నీకు ఎక్కువ ముక్కలు పడ్డాయి, ఈ గొడవ. వాళ్ళు గ్రీకులు కాబట్టి మాకు తక్కువ వేశారు, వాళ్ళకి యూదులు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వేశారని గొడవ వస్తే, ఒరే ఈ గొడవలన్నీ వద్దురా, మీరు ఎలక్షన్ పెట్టుకొని ఎవరిని కావాలో వాళ్ళని ఎన్నుకోండి అంటే సంఘ పెద్దల్ని ఎన్నుకొని మేము వాక్యం చెప్పాలా అడ్మినిస్ట్రేషన్ చేయాలా? ఆత్మీయత వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. ఆ యొక్క ఫిజికల్ నీడ్స్ని ఏర్పాటు చేసే వాళ్ళని కొంతమంది వాళ్ళని ఎన్నుకోండి, ఆత్మీయంగా నడుచుకునే వారిని ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఆ పుల్పిట్కి ఆ ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని ఆ పరిచర్య, ఆత్మీయ పరిచర్య చేయడానికి మాత్రమే ఉండాలన్న ఆలోచన వచ్చి అన్నీ చేసుకుంటున్నారు. కానీ దేవుని చిత్తం అది కాదు కదా. యెరూషలేములో తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నెక్స్ట్ యూదయాకు పోవాలి, యూదయ తర్వాత సమరయకు పోవాలి, సమరయ తర్వాత బూదిగంతలకు పోవాలి. నువ్వు ఒక్క దగ్గర ఆగిపోవడానికి కాదు దేవుడు నిన్ను ట్రైన్ చేసుకుంది. ఒక్క దగ్గర ఉండిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది. ఒకే దగ్గర కూర్చొని జీవిత కాలం అదే సీట్లో కూర్చొని అక్కడి నుండే వెళ్ళడానికి కాదు. దేవుడు నిన్ను ట్రైన్ చేసి, నిన్ను మాట్లాడి, నిన్ను మలుచుకొని అద్భుత రీతిగా అనేక మందికి ఆయన నిన్ను ఒక గొప్ప పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆ మలుపు లేకనే మనం ఇక్కడే ఉండిపోతున్నాం. ఎప్పుడైనా గమనించండి, పాత నీరు వెళ్ళాలి, కొత్త నీరు రావాలి. అదే నీరు ఉన్న దగ్గరే వచ్చిన నీళ్ళన్నీ వచ్చాడు ఆగుతూ ఉంటే ఫస్ట్ రోజు బాగానే ఉంటాయి, రెండో రోజు కూడా బాగానే ఉంటాయి, వారం తర్వాత, ఇంకొక నెల తర్వాత, ఇంకో సంవత్సరం తర్వాత అటుపక్క పోతే ఈ నీళ్ళు ఏందబ్బా ఇట్ట ఉన్నాయి, ఏమంటే నానా రకాలైన పాసి, నానా రకాలైన మురికి. ఈ యొక్క సంఘము ఆడే స్టగ్నిమెంట్గా ఉండి మురికి గుంటగా ఉండడానికి దేవుడు ఇష్టపడలా. అందుకని ఆయన పర్సిక్యూషన్ స్టార్ట్ చేశాడు, హింసలు పెట్టాడు. ఆ యొక్క సమస్యలు తెచ్చినప్పుడు సంఘము విడిపోవడం, చెదరయ్యి ఎక్కడోడు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అప్పుడు యూదయకి సమరయకి అందరు వెళ్ళడము, ఆసియా ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఈ 16వ అధ్యాయంలో జరిగిన అద్భుతం ఏంటి అంటే, ఈ యొక్క 16వ అధ్యాయంలో ఈ ప్రాసెస్లో సంఘము ఖండాంతరము దాటి వెళ్తుంది. ఇప్పుడు వరకు ఆసియాలో ఉంది కదా, ఆసియాలోనే ఇజ్రాయేల్ ఉంది, యెరూషలేం ఉంది, ఆసియాలోనే యూదయ ఉంది, ఆసియాలోనే సమరయ కూడా ఉంది. ఇప్పుడు ఆసియా కాండం దాటి దేవుడు పరిచర్యను తీసుకువెళ్ళే సమయంలో ఈ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఈ యొక్క అపొస్తల కార్యాన్ని మనము భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనం, ఆ అద్భుతం, ఆ ఆశ్చర్య కార్యాలు అవన్నీ చేస్తూ ఉంటే సైమల్టేనియస్గా దేవుని యొక్క నడిపింపు ఆ సంఘానికి ఉన్న అనుభవాన్ని మనం చూస్తాం. ప్రతి అద్భుతం వెనకాల
ప్రతి వ్యక్తి వెనకాల, ప్రతి దర్శనం వెనకాల, ప్రతి ఒక్క భాషలు మాట్లాడిన వెనకాల దేవుడు తన సువార్తను, సంఘాన్ని నడిపించిన అనుభవాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యంలో చాలామంది అద్భుతాలను మాత్రమే చూస్తారు. అపోస్తల కార్యంలో చాలామంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపే చూస్తారు. చాలామంది దేవుని యొక్క దర్శనాల్ని మాత్రమే చూస్తారు. అట్లాంటివి మాకు కూడా కావాలంటారు. కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకునేవాడు ఏం చూస్తాడంటే ఆ దర్శనం తర్వాత ఏం జరిగింది, ఆ అద్భుతం తర్వాత అక్కడ ఆ గ్రామంలో ఏం జరిగింది, ఆ పట్టణంలో ఏం జరిగింది. ఈ సంఘము ఆ యొక్క అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న ఆ యొక్క యెరూషలేము, యూదయ, సమరయ, దిగంతల అంతం వరకు సువార్త ఎలా ప్రకటించబడింది అనేది అపోస్తల కార్యం. అపోస్తల కార్యం యొక్క మెయిన్ వర్స్ ఏంటంటే 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రాసెస్ నడిచే అనుభవంలో దేవుని నడిపింపులో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఒకటి దేవుని నడిపింపులోకి వస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్, క్రిస్టియన్ పాస్టర్స్ లైఫ్, క్రిస్టియన్ చర్చ్ లైఫ్. మనం దేవుని నడిపింపులో ఉండవలసిన జీవితాలు మనవి. ఇప్పుడు పౌలంట చూడండి 6వ వచనంలో మనం చూస్తే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా, గలతియా ప్రదేశాల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బేతనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. ప్రియదేవం బిడ్డరా, ఇప్పుడు ప్రభు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనకు రాస్తూ ఉన్నాడు. ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యము, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, దీన్ని తీసుకొని చాలామంది ఈరోజు మేము సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటే చాలా తెలివిగల వాళ్ళు ఏం పట్టుకొచ్చారంటే ఈ వాక్యం పట్టుకొచ్చారు. నేను భారతదేశంలో వాక్యం చెప్తూ ఉంటే చాలామంది ఈ మాట ఎత్తుకొస్తున్నారు. ఈ మధ్య ఏమని ఎత్తుకొస్తున్నారంటే, మీ బైబిల్లో చెప్తుందిరా ఇక్కడ సువార్త ప్రకటించకూడదు అని అంటున్నామంటే, ఎందుకు ప్రకటించకూడదు, మాకు హక్కు ఉందని భారతీయుడిగా నువ్వు మాట్లాడితే వాళ్ళు చూపించే వాక్యం ఇది. ఏం చూపిస్తున్నారు వాళ్ళు? ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. చూసారా ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని. ఆ ఆసియా అంటే వాళ్ళు అనుకుంటున్నారు మొత్తం కాండం అనుకుంటున్నారు. అక్కడ మనం చూస్తే వెనకాల మనము అపోస్తుల ఆ యొక్క 2వ మిషనరీ జర్నీలో చూస్తే అక్కడ మనము జాగ్రత్తగా గమనించవచ్చు. ప్రియదేవం బిడ్డలారా, ఆ యొక్క ఇది చూడండి, ఆ చివరి భాగం చూస్తే ఈ మ్యాప్ మనకు అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తము నడవడానికి మనం చూసినప్పుడు అక్కడ చాలా అనుభవాల్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఆ రాయబడ్డ పేర్లన్నీ కూడా మనం చూస్తే ఆసియా అనే ఆ ప్రాంతం అక్కడ ఉంది. మనము పౌలు మొదటి ప్రయాణం, 2వ ప్రయాణాన్ని గురించి మనం అక్కడ రాస్తున్నప్పుడు వీళ్ళు ఆసియా ఖండంలో ఉన్నారు, ఆసియా అనే ఆ ప్రాంతంలో ఉన్నారు. అది ఆసియా ఖండం కాదు. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. దేవుడు ఆసియాలో వాక్యం ప్రకటించబడకూడదని బైబిల్ వాళ్ళు సాధన తీసుకొని చదివితే అవునా అని మీరు కూడా అవాక్కయ్యి, అవునా దేవుడు అట్లా ఆటంకపరిచాడు అనుకోవద్దు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆటంకపరిచాడు. పౌల్ వాజ్ సంథింగ్, దేవుని యొక్క విజ్డమ్, దేవుని యొక్క విజన్, దేవుని యొక్క మిషన్. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఆసియా ప్రాంతానికి వచ్చారు, ఆ పట్టణానికి వచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు దేవుని వాక్యం అక్కడ చెప్పడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆ అనుమతి ఇవ్వడం లేదు. దెర్ ఇస్ నో పీస్ ఇన్ దట్. పీస్ ఉండడం లేదు వాక్యం చెప్పడానికి. ఏంటి ఇక్కడ ఆ ఫ్లో, ఆ యొక్క అనుభవం రావడం లేదే. ఎక్కడ వాక్యం చెప్పాలో దానికి దేవుని నడిపింపు, కానీ వాక్యం చెప్పాలా చెప్పకూడదని కాదు. ఇక్కడ ఆయన ఆటంకపరిచేది వాక్యం చెప్పకూడదని కాదు, ఎక్కడ చెప్పాలో చెప్పకూడదో దేవుడు నేర్పిస్తున్న అనుభవంలో మనం నేర్చుకోవాలి. అది ఈ యొక్క అనుభవాన్ని విశ్వాసులకు ఎంత ఉందో కానీ సేవకులుగా నాకు చాలా అనుభవం ఉంది ఈ విషయంలో. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా బాప్టిస్ట్ సంఘం. నేను బాప్టిస్ట్ సంఘంలో పుట్టినవాడిని. బాప్టిస్ట్ సంఘంలో మీలాగా ఇక్కడ చెట్లు ఏం లేవు, కానీ మీకు పెద్ద చర్చెస్ మావి. బయట ఆ యొక్క వేప చెట్లు ఉంటాయి.
వాటిల్లో ఇలాగనే బైక్ అంతా కూడా పార్క్ చేసి ఉంటే ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే సండే స్కూల్ అవన్నీ అవ్వగానే మేము బయట చెట్ల కింద ఇక్కడ పాటలు అన్నీ జరుగుతూ ఉంటే మా చిన్న వయసులో చెట్ల మీద కూర్చునే వాళ్ళం. అదంతా అయిన తర్వాత మళ్ళా వచ్చి ఆ యొక్క చర్చిలో ఉన్నవన్నీ సర్దేసి వెళ్ళిపోయే వాళ్ళం. అది అయ్యే వరకు అక్కడ నుండి దేవుడు స్టెప్పుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆనాటి నుండి అంటే నాకు ఒక వింగుల్ వైజ్గా తెలుసు, ఒక లేయర్స్ వైజ్గా చర్చెస్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. నాకు ఏదైనా ఒకటే, చర్చ్ అయినా ఏదైనా ఒకటే. ఇక్కడ పుల్లమ్మ ఉంటే ఇంకో దగ్గర ఎల్లమ్మ ఉంటుంది, క్యారెక్టర్లు అవే, సేమ్ క్యారెక్టర్. ఇక్కడ పుల్లమ్మ ఉంటుంది, అట్లాంటిది ఇంకోటాడా ఎల్లమ్మ ఉంటుంది. వాళ్ళ కామన్. ఇక్కడ ఒకరు ఉంటే అక్కడ నలుగురు ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లాంటి వాళ్ళు చూసిన వాళ్ళం మేము. సో ఒక బ్యాచ్ ఆత్మీయంగా ఎదిగే బ్యాచ్ ఒకటి, ఇంకొకటి అభ్యంతరాలు వేసే బ్యాచ్ ఒకటి, ఇంకొకరు నిరంతరము భయంకరమైన విమర్శలు చేస్తూ కూర్చునే వాళ్ళు ఒకటి. వాడు ప్రార్థనకు రాడు, వాడు విజ్ఞాపన ప్రార్థనకు రాడు, వాడు సువార్తకు రాడు, వాడు సండే స్కూల్లో పాల్గొండు, వాడు యూత్ మధ్య పరిచర్య చేయడు, వాడు ప్రభు బలలో పాల్గొనడు. కానీ సంఘాన్ని గురించి మాత్రం అద్భుతంగా మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడే మాటలు చూస్తే సంఘం అంతా వీడియో మోస్తున్న ఫీలింగ్ ఉంటుంది మనకి. వేటిల్లో పాల్గొన్నాడు ఆయన. ఇక్కడ ప్రార్థన జరుగుతున్నా రారు, ఇక్కడ బైబిల్ స్టడీ జరిగినా రారు. ఏమో నాకు అనిపిస్తుంది మొత్తం చర్చి బైబిల్ అంతా తెలుసేమో, అందుకని ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతున్నా అటు వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే వాళ్ళు చేసే ప్రార్థన ఇంకా బలమైందేమో, అందుకని ఈ ప్రార్థన వాళ్ళకి అవసరం లేదేమో కదా. వాళ్ళని చూస్తే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడే అనుభవంలో చర్చెస్లో పాస్టర్ గురించి వస్తాయి కూడా. ఫస్ట్ ఏది కాకపోయినా ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, ఎందుకంటే వీడు బాగా కనపడతాడు కదా, ఇక్కడ సూటు గుట్టు వేసుకొని బాగా కనపడే లోపల ఫస్ట్ టార్గెట్ పాస్టర్ అవుతాడు. అమ్మా ఏంది ఆయన వాక్యం ఇలా చెప్పాడు, సరే వాడిని పిలిచి వాక్యం అంటే ఏందో చెప్పు అని అడగాలనిపిస్తుంది నాకు. అలా మేము అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్న అంకుల్ మీరు ఎంత బాగా చెప్తారే, అసలు వాక్యం అంటే ఎట్లా చెప్పాలంటే, లేదా పాస్టర్లు దానికి ప్రిపేర్ అయ్యి వస్తారు, దాన్ని చెప్పినట్టు చెప్పాలని సరిగా చెప్పలేదు అనేవాళ్ళు. నేను చాలా కామెడీ చేసేవాళ్ళని పెద్దవాళ్ళతో. ఒక్కోసారి నేను పాస్టర్ అయిన తర్వాత సార్ వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అని వస్తుంటే నేనేం చేసేవాడిని అంటే, పాస్టర్ బ్రదర్ మీకు చర్చ్ అంటే ఎంత ప్రేమ బ్రదర్, మీరు ఎంత ఆశ ఉంటే ఇన్ని మాటలు ఇన్ని కష్టాలు చెప్తున్నారు కదా బ్రదర్, రండి అని ఒకరోజు వాడిని కూర్చోబెట్టి అరగంట మోకాలు వచ్చి ప్రార్థన చేయించాను. జీవితంలో ఆడ 12 ఏళ్ళు ఉన్నా మళ్ళా వచ్చి చర్చి గురించి కానీ ఇతరుల గురించి మాట్లాడి ఇక వాడిని కూర్చోబెట్టాలా. మీ ఇంటికి కూడా ఎవరైనా అది ఇట్టా ఇది ఇట్టా వాళ్ళిట్టా వీళ్ళిట్టా వచ్చారనుకో, వాళ్ళ నుంచి తప్పించుకునే మార్గం ఒకటే, దేవుని సన్నిధే. వాడిని కూర్చోబెట్టి మోకరిచ్చండి. నీ ఇంటికి వస్తారు కదా, అయ్యా మాకు ఇజ్జే అజ్జే అని దయచేసి మిమ్మల్ని అడుగుతున్నా, సంఘం వెళ్ళ అంత దర్శనంతో వాళ్ళు వస్తే దయచేసి ఫ్యామిలీ మొత్తం వాళ్ళతో పాటు మోకరించి అట్లీస్ట్ ఒక 10 minutes నుంచి అరగంట దాకైనా ప్రార్థన జరిపించండి. దేవుడు తప్పకుండా మన సంఘాలను మారుస్తాడు, తప్పకుండా మారుస్తాడు. ఆశతో కదా వాళ్ళు వస్తున్నారు, మేము ఇచ్చేసేద్దాం అని కదా వస్తున్నారు. మేక్ దేమ్, డోంట్ గివ్ దేమ్ దేర్ ఇయర్స్. వాళ్ళతో కలిసి దేవునికి ప్రార్థన చేయండి. ఇన్ని చెప్తున్నప్పుడు నేనేమనుకున్నా, ఒరే ఇక్కడి నుంచి అక్కడి నుంచి వాక్యం మా సార్ వాళ్ళు కూడా చెప్పా, సార్ మీరు సిరీస్కి వెళ్తే అందరూ కూడా బాగలేదు అంటున్నారు సార్, అది ఎట్లా కాదు ఆడాడ చెప్పండి సార్, సిరీస్ నుంచి వెళ్తేనే వీళ్ళు నా గురించే చెప్పానంటే నేను పొరపాటున ఆదికాండం నుంచి ప్రకటన నుంచి ఒక్కొక్క బిట్టు తీసుకొని చెప్పాను అనుకోండి, అప్పుడు వీళ్ళు నా కొరకే వాక్యం ఎత్తాడని చెప్తారు సార్. ఎట్లా చెప్పినా తలకాయ నొప్పే సార్ వీళ్ళతో. అదే నాకు ఏ మార్కో ఏ మత్తయో ఒక్కొక్కటి పోయాను అనుకో, నాకు ఈ క్యారెక్టర్స్ కాదు, ఆ అధ్యాయం ఏంటి అక్కడ ఏం చెప్తుంది అది ఇంపార్టెంట్. అలా నేను నా యొక్క పరిచర్యను ప్రారంభించిన 15 ఏళ్ళ ఈ పాస్టర్ పరిచర్యలో బుక్ బై బుక్ వెళ్తూనే ఉంటాను. అది ఐ నో బైబిల్ స్టడీ ఏంటో తెలుసు, ప్రీచింగ్ ఏంటో తెలుసు. ప్రీచింగ్ ఒక్క విషయము మరలా చెప్పింది చెప్పకుండా దేవుని వాక్యములు ఏముందో అనుదిన జీవితాల్లో నేడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నేటి విశ్వాసి ఎలా ఆ వాక్యాన్ని అన్వయించుకోవాలో దాన్ని వివరించి చెప్పేది ప్రసంగం అయితే, బైబిల్ స్టడీ అక్కడ వచనము వర్డ్ బై వర్డ్ దాని గురించి వచనము ఆ యొక్క డీల్ చేసేది బైబిల్ స్టడీ. అందుకని ఆ ప్రీచింగ్ చేస్తున్న
చేస్తున్నప్పుడు చాలాసార్లు వాక్యం అవుతుంది. నాది దాదాపుగా మిడ్నైట్ 1-2 దాకా రాసుకొని ఫైనల్ చేసుకొని ఆ వారమంతా గ్యాదర్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా రేపు ఏం చెప్పాలి అని రాత్రంతా దాని గురించి చేసిన చాలాసార్లు నా జీవితంలో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఆ శనివారపు రాత్రి వాక్యం అయిపోయింది. ఇదిగో ఇట్లాంటి బుక్స్ అన్నీ ఎన్నో డైరీస్ వాక్యాలుగా రాయబడ్డాయి. నువ్వు ఎప్పుడు పిలిచి సార్ ఆ రోజు మీరు ఏం చెప్పారో చెప్పండి అంటే ఆ పాయింట్ ఏం చెప్పానో, అక్కడ ఇలస్ట్రేషన్ ఏం చెప్పానో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెస్ట్ నేను కనెక్ట్ చేశానో మీకు వివరంగా నేను చెప్పగలను. అంతగా ఆ నోట్స్ చేసుకుంటాం. ఆ తర్వాత సిద్ధపడి ఫైనల్ అయిపోయిందని పండుకునే టైంలో ఒక్కొక్కసారి రాత్రి ఆ వాక్య విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. I have to get up in the morning again 3 o'clock 4 o'clock లేసి మళ్ళా బుక్స్ చదువుతుంటే పాస్టమ్మ గారు మధ్యలో లేస్తుంటుందమ్మ. నేనేం చేస్తుంటానో చూస్తూ ఉంటుందమ్మ. టక్కని లేస్తుంది, 12కి చూస్తుంది. ఓకే ఇంకా రాసుకుంటా ఉన్నాడు. అప్పుడప్పుడు అంటుంది, నువ్వు ఏమి ఎంప్టీ చేసావు, ఇంత జాబ్ చేస్తావు, మా నాన్న అయితే అసలు ప్రిపేరే కాడు, నువ్వేమి ఇంత ప్రిపేర్ అవుతావంటే వాళ్ళ నాన్న చాలా అద్భుతమైన అనుభవం కలిగిన సేవకుడు. నాన్న భర్త ఎప్పుడు నాన్నలాగా ఉండడు కదా, డిఫరెంట్. చెప్తూ నాన్న వేరమ్మా నేను వేరమ్మా, ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. ఎందుకంటే 100 మంది ఒక ప్రశ్నతో వస్తారు. ఐ హ్యావ్ టు గివ్ దెమ్ రైట్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ 3 గంటలకు లేస్తే ఆమె 3 గంటలకు ప్రార్థనకు లేస్తుంది. మళ్ళీ కూర్చొని ఏంది రాత్రంతా నిద్రపోలేదంటే లేదు, ఐ గాట్ సంథింగ్ ఫీలింగ్, మెసేజ్ ఏదో ఈరోజు సిద్ధపడింది కానన్నట్టుంది, నాకు ఆ పీస్ లేదన్నప్పుడు అన్నీ ఇంకా డైరీస్ అన్నీ తీసి ఏంటి ఎందుకంటే ఏదో ఒక పాత మెసేజ్ దేవుడు మళ్ళీ దాన్ని ఇస్తాడు. ఈరోజు నువ్వు ఇది చెప్పాలి. దేవుడు అక్కడ ఈ సందేశాన్ని ఆటంకపరిచాడు, కానీ ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా చెప్పకూడదో ఆయన ఇచ్చేస్తాడు. వాక్యం చెప్పకూడదని కాదు, ఆయన ఆ వాక్యం ఇచ్చిన తర్వాత ఐ గో అండ్ స్లీప్ అండ్ కమ్ హియర్ ఐ ప్రీచ్. ఈరోజు ఇది కాదు, ఐ విల్ గో ఫర్ డిఫరెంట్ థింగ్, వీ విల్ కంటిన్యూ. ఈరోజు సిద్ధపడింది మళ్ళా నా యొక్క ఓపిక, నా యొక్క యథార్థతను బట్టి మళ్ళా దాన్ని చేసుకుంటూ వెళ్తాం. దేవుడు అలాగున చేసినప్పుడు అనుదిన జీవితంలో నీవు నేను ఏం చేయాలి, నీ యొక్క వాక్యము ప్రకటించకూడదు అని ఆటంకపరచడానికి కారణం ఏంటి? ఆటంకపరచడానికి సాధారణ విషయాల్లో నువ్వు విధేయత చూపితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ యొక్క పౌల్ని దేవుడు ప్రీచర్గా పిలిచాడు. ప్రీచర్గా పిలిచినప్పుడు ప్రీచర్గా ఆయన ప్రీచింగ్ చేయాలి. ఎప్పుడైతే ఆయన ప్రీచర్గా ప్రీచింగ్ చేస్తున్నాడో ఆ ప్రీచింగ్ చేసిన దాన్ని దేవుడు ఆటంకపరుస్తున్నాడు. ఇక్కడ కాదు నాయన, యూ హ్యావ్ టు గో సమ్వేర్ కదండి. మన జీవితాల్లో కూడా దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అత్తలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కొడుకు కుమార్తె మనవ సంతానం ఇక్కడ ఉంటున్నారు. మీ యొక్క విషయంలో దేవుడు మీకు ఏమిచ్చాడో అది నమ్మకంగా మీరు చేస్తేనే దేవుని యొక్క నడిపింపు మీరు చూడగలుగుతారు. చూడండి, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయిననో నీ శక్తి లోపము లేకుండా చేయి. నువ్వెవరు అయినా దేవుడు నీకు ఏ అనుభవం ఇచ్చినా, నువ్వు ఒకవేళ స్టూడెంట్గా ఉన్నావా, స్టూడెంట్గా దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పని ఖచ్చితంగా చేయి. ప్రీచర్గా పౌలుకి ఏం పని ఇచ్చాడు? వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఆసియాలో నిలబడి సువార్త ప్రకటిస్తుంటే దేవుడు దాన్ని ఆటంకపరుస్తున్నాడు. అంటే సాధారణంగా నీకు ఇవ్వబడిన పని, నీకు చేతికి ఇచ్చిన పని, చేయుటకు నీకు చేతికి వచ్చిన పని ఏదైనా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేస్తూ ఉంటే అప్పుడు దేవుని స్వరం నువ్వు వింటావు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నువ్వు అడిగినా జవాబిస్తాడు. నువ్వు స్టూడెంటా, స్టూడెంట్ పని చేయి. ఉద్యోగస్తుడివా, ఉద్యోగస్తుడు పని చేయి. నమ్మకంగా చేయి. నీకు చేతికి ఇచ్చింది ఏదైతే ఉందో అది శక్తి లోపం లేకుండా, ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు పేరు ఇచ్చినా పేరు ఇవ్వకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, నీకు ఏ పని ఇస్తే అది శక్తి లేకుండా నువ్వు చేస్తే, లోపం లేకుండా చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు మాట్లాడతాడు. ఇక్కడ పౌలు అదే చేస్తున్నాడు. అంతేకాదు చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా దేవుని ద్వారా మన ఆ యొక్క అనుభవాన్ని 6, 7, 8 ఈయన అనుకుంటున్నాడు, సరే ఆసియాలో వద్దంటున్నాడు కదా, నేను ఇప్పుడు దక్షిణంలో సముద్రం ఉంది, ఆసియా తూర్పు వైపు ఉంది, కాబట్టి తూర్పు వైపు నుండి ఇప్పుడు ఉత్తరం
ఉత్తరము బెతానియాకి వెళ్ళాలనుకున్నాడు. దేవుని ఆత్మ బెతానికి కూడా వెళ్ళనీలేదు. 6వ వచనంలో 7వ వచనంలో ఉంది. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీలేదు. సరే, బెతనాకి వెళ్ళడానికి వెళ్ళారు. ఇప్పుడు ఆసియా తూర్పు ప్రాంతంలో ఉంది. ఈ యొక్క వ్యక్తి ఉత్తరం వెళ్ళాలనుకున్నాడు. సరే, ఆసియాలో దేవుడు ఒప్పుకోవడం లేదు కనుక ఉత్తరం పోతానంటే అది కూడా దేవుడు ఆటంకపరిచాడు. ఎందుకు రైలాగ్న, ఎందుకు దేవుడు పోనీయడం లేదు? ఎందుకు నా పని ఈ 2వ మిషనరీలో ఇంత ఆటంకాలు వస్తున్నాయి అని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, తూర్పు మూయబడింది. దేవుని ఆత్మ ఆసియాలో చెప్పనీయడం లేదు. ఉత్తరం వెళ్ళదలుచుకున్నాడు, కానీ ఉత్తరం కూడా మూయబడింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పడమర ఉన్న మాసియాదోనికి వెళ్ళేటట్టు దేవుడు మార్గం తెరిచాడు. దేవుడు ఏం చేశాడంటే 8వ వచనము 9వ వచనంలో, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతన్ని వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగాను. దేవుని బిడ్డలారా, పడమర వెళ్ళేటట్టుగా దేవుడు అతను మలిచాడు. అసాధారణమైన విషయాల ద్వారా దేవుడు నడిపింపును ఆయన కనుగొనవచ్చు. అయ్యో, నేను ఆసియాలో చెప్తే దేవుడు వద్దన్నాడు. ఉత్తరం బెతనాయికి వెళ్తానంటే వద్దంటాడు. ఇటువైపు దక్షిణం చూస్తే సముద్రం మాత్రమే ఉంది. నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే అసాధారణమైన రీతిలో దేవుడు దర్శనము ద్వారా ఆయన ఆ యొక్క సువార్త, ఆ యొక్క ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. అసాధారణమైన విషయాలు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాయి. అసాధారణమైన విషయం. ఈ అసాధారణ విషయం జరగడానికి కారణం ఏంటంటే, ఆసియా ఖండము నుండి పడమర మాసిదోనియా ఎక్కడుందో తెలుసా? మాసిదోనియా అంటే యూరప్ ప్రాంతము. ఇప్పుడు ఏంటి, దేవుడు ఆసియా ఖండం నుండి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పౌలు యూరప్ ఖండం. యూరప్ ఖండాన్ని తాకిన మొట్టమొదటి మిషనరీ అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు తోమా గారు భారతదేశానికి వచ్చాడన్నా కూడా పౌలు థామస్ గారు ఎక్కడికి వచ్చినట్టు? ఆసియా ఖండంకి వచ్చినట్టే. కానీ ఈ వ్యక్తి అక్కడి నుండి బయటకు వచ్చి దక్షిణ సముద్ర మార్గం నుండి మాసిదోనియాకి వెళ్ళి రోమా సామ్రాజ్యం ఇటలీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తాడు. అక్కడ కూర్చొని దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని, వాళ్ళు అంటారు భక్తిపరులైన ఆలోచనతో మేము నిశ్చయించుకొని, పౌలు ఒక్కడే దేవుడు ఇట్ట చూపించాడు దర్శనము అనగానే వెళ్దాం పాండే అని వెళ్ళాల. అగైన్ ఈ మేక్ దెమ్ టు సిట్ టుగెదర్. ఎట్లా? అయ్యా, మనం ఆసియాలో చెప్పాలనుకున్నాం, తూర్పులో దేవుడు వద్దంటున్నాడు. ఉత్తరం బెతానియాకి వెళ్దాం అనుకున్నాం, అక్కడ వద్దంటున్నాడు. ఎక్కడికి పోవాలో అంటే మాసిదోనియా ఒకడు వచ్చి నాకు దర్శనం కనిపించింది చూడగా, అప్పుడు పౌలు, ఇది దేవుని చిత్తం, దేవుని నడిపింపు, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు యూరప్. ఆసియా ఖండం నుండి యూరప్కు దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క 4 వచనాల్లో మన జీవితాల్లో ఒక అద్భుతం జరగాలి, ఒక మార్పు రావాలి, ఒక అనుభవం రావాలి. ఆసియా ఖండం నుండి యూరప్కి వెళ్ళడానికి ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దేవుడు పోనీని పరిస్థితులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మాసిదోనికి దర్శనం ద్వారా వెళ్ళగానే అక్కడ మనం చూస్తే ఎంత అద్భుతం జరిగిందంటే, అక్కడ గాస్పల్, ఆ సువార్త ఖండాంతరం దాటినట్టుగా దేవుడు అద్భుతం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, నేను, నా భార్య, నా పిల్లలు ఈ మందిరానికి 2022 సంవత్సరం మేము పరిచర్య నిమిత్తం ఆ యొక్క 2010 నుండి 2012 వరకు 22 వరకు మేము కావలి ప్రాంతం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం మందు సేవకులుగా మేము పరిచర్య చేశాం. అక్కడ మా పని పూర్తయింది అన్నప్పుడు కమిటీ వారు పిలిచి, సార్ లాంగ్ స్టాండింగ్ అయింది, ఇట్స్ టైమ్ ఫర్ అస్ అంటే, సార్ మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, విల్ డూ ఇట్ అని. ఎవరికి మా యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందరి ఇళ్ళకు వెళ్ళడం, అయ్యో మమ్మల్ని తీసేస్తున్నారంట, మమ్మల్ని తొలగించేస్తున్నారట, మాకు నోటీస్ ఇస్తారట. ఆ ఏడుపులన్నీ నా పరిచయంలో ఎప్పుడు కూడా లేవు. మీరు దేవుని చిత్తాన్ని ఎరిగిన సేవకుని మీరు చూసాము అని మీరు అనుకోవాలంటే నా జీవిత సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. 2004-05లో నా ఎంటెక్ అవ్వగానే నేను ఒక బైబిల్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ భారతదేశం అంతా కూడా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు
ఇట్లా గుజరాత్ నుండి నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ అన్నిటి వరకు దేవుడు నన్ను అద్భుత రీతిగా దేశమంతా వాడుకున్నాడు ఒక కౌన్సిలింగ్ ట్రైనింగ్ కొరకు. నేను కౌన్సిలింగ్ మాస్టర్ ట్రైనింగ్ నేను కాబట్టి అక్కడ ప్రతి ఊరిలో ప్రతి రాష్ట్రంలో 100 నుంచి 200 మందిని గ్యాదర్ చేసి రాబో కాలం ఎలా మారబోతుందో వాటి గురించి కౌన్సిలింగ్ ఇచ్చే ఆ ట్రైనింగ్ నేను చేసుకుంటూ వచ్చాను. 2009లో పాస్టరమ్మ గారిని పెళ్లి చేసుకోగానే నా జీవితం టోటల్ తలకిందలైపోయింది కదా. టోటల్గా ఆమె వరల్డ్ విజన్లో అద్భుత రీతిగా పనిచేస్తుంది. ధారవాడ అనే గోవాకు దగ్గరున్న ప్రాంతంలో ఆమె పనిచేస్తుంది. నేను చెన్నైలో ఉన్నాను. పాస్టర్ అనే ఆ పరిచర్య నాకు లేదు. ఐ యామ్ ఏ మిషనరీ, ఐఎమ్ ట్రైనర్. నేను దేశాలు ఆ యొక్క రాష్ట్రాలన్నీ తిరిగి ఆ యొక్క ప్రాంతాలకు వెళ్తున్నా. నేను అనుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అయిపోయినాయి కాబట్టి దేవుడు నన్ను మరొక దేశానికి తీసుకెళ్తాడేమో, అందుకనే చెన్నైలో నన్ను ఆయన బిల్డ్ చేస్తున్నాడు, నాకు ఇంత ఆ యొక్క ఆధిక్యత నాకు ఇస్తున్నాడు. ఇంకా పాస్టరమ్మ గారు కూడా వరల్డ్ విజన్ అంటే మెయిన్ ఆఫీసు వరల్డ్ విజన్ చెన్నైలోనే ఉంది. ఏదో ఒకటి చేసి చెన్నైలో పాస్టరమ్మని వేసుకుంటే నాకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నేను దేశాలు తిరుగుతుంటే ఆమె చేస్తుంటుంది. ఒక సాధారణమైన మధ్యతరగతి వ్యక్తి ఫినాన్షియల్ విషయంగా ఎట్లా ఆలోచిస్తాడో అవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసాం. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నారు, కానీ చెన్నైకి ఇవ్వాల. తీసుకొచ్చి కావలికి దగ్గరగా ఉన్న ఒంగోలుకి దగ్గర ఉన్న సింగరాయకొండకి ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే సింగరాయకొండ చెన్నై దగ్గర అన్నారు. ఏడ దగ్గర ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల పైన 250 కిలోమీటర్ల పైన ఉంటుంది అది. అట్లా అని చెప్పగానే 2009 నేను ఆ యొక్క కాలేజీకి రిజైన్ చేసి పాశ్రమ నేను సింగరాయకొండకు వచ్చి మా నాన్నమ్మ గారు కట్టిన చర్చిని, చిన్న చర్చి, నేను పల్లెటూరులో నెల్లూరులో ఉన్న దాన్ని చూసుకుంటూ సింగరాయకొండలో ఆ యొక్క కాపురం చేశాం. నా యొక్క 2 సంవత్సరాలు మా పాశ్రమ తన జీతంతోనే నన్ను పోషించింది. ఇది నేను చెప్పాలా, తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది. సరేనా? 2 సంవత్సరాలు పాశ్రమ గారు తన జీతంతో నాకు సపోర్ట్ చేస్తుండగా నేను పరిచర్యను చేస్తూ వచ్చాను. దెన్ వీఆర్ వెయిటింగ్. 2010 జనవరిలో నాకు అమెరికా వీసా ఉంది, ఇంటర్వ్యూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పేపర్ వర్క్స్ చేసుకొని ఆ ఎంబసీకి వెళ్ళా. ఇంటర్వ్యూ కోసం వెళ్తే వాడు మొత్తం అన్నీ చేసి అన్నీ తీసుకెళ్ళి ఆ విండోలో నుంచి నన్ను చూసి ఇటని రిజెక్ట్ అని వదిలాడు. ఏమి లేదు, ఇంకా అంతసేపు వెళ్తే లాస్ట్లో రిజెక్ట్ అని వదిలితే ఓకే ఇదేదో బాగలేదు అనుకొని మళ్ళీ అదే బాధతో వస్తే అప్పుడు నా ఇంటి వాళ్ళు, మా అమ్మ నాన్న, పాస్టర్ అమ్మల అమ్మ నాన్న అందరు ఎదురు తిరిగారు. ఎంటీఎడ్ చేసావు, అంతా భార్య సంపాదన మీద బతుకుతావా అంతా అంటుంటే నేనేమో వ్యక్తిగతంగా ఒకరి దగ్గరికి వెళ్ళి సార్ నాకు పోస్ట్ ఇవ్వండి సార్, నాకు పరిచయలో వాడుకోండి సార్, నన్ను ఇది చేయండి సార్, అది చేయండి సార్ అని అడిగే తత్వం నాకు లేదు. దేవుడు నన్ను పిలిస్తేనే వెళ్తాను, పరిచర్యకి వెళ్తానని ఆ యొక్క 1.5 సంవత్సరం ఖాళీగా ఉంటే 2010లో ఆ యొక్క ఈస్టర్ దినమందు జో లూయిస్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అని సమావేశపు హెడ్ ఆఫీస్లో నన్ను ప్రీచర్గా ఆ యొక్క ఏప్రిల్ 4వ తేదీ నన్ను ఈస్టర్గా పిలిచి ఆ మెసేజ్ అయిన తర్వాత సార్ మీరు ఏప్రిల్ 1 నుండే మాకు అసిస్టెంట్ పాస్టర్ అని వాళ్ళు నన్ను రాసుకొని నా మొదటి జీతం 5,000తో నా జీవితం స్టార్ట్ అయింది. ఏమీ లేని నాకు వాళ్ళే పిలిచి అసిస్టెంట్ పాస్టర్ అని ఇచ్చి నేను ఇంగ్లీష్లో చెప్పగలను, అది చెప్పగలను, వాక్యం చెప్పగలను కనుక అక్కడున్న సీనియర్ పాస్టర్ని తీయడానికి నన్ను తీసుకెళ్లారు. అది వేరే రాజకీయం, నాకు మాత్రం అది దేవుడిచ్చిన అవకాశం. 6 నెలలు అక్కడ ఉన్నాను. 6 నెలల తర్వాత ఏంటిది, ఏం బాగలేదే, నేను అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అని మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అక్కడ తీసుకొని వెళ్ళడం ద్వారా 120 సంవత్సరాల వయసు ఉన్న సంఘమైన తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి, పెద్ద చర్చ్, ఎర్ర చర్చ్ అంటారు, దేవుడు అక్కడికి మమ్మల్ని షిఫ్ట్ చేశాడు. అక్కడ నేను అప్లై చేయలా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కసారి పిలిచి నేను ఒరిస్సా మినిస్ట్రీకి వెళ్ళగానే వచ్చే లోపల నా జీతము సమస్తం వాళ్ళే ఫిక్స్ చేసి పాస్టర్ గారు రేపు ఆదివారం నుంచి మీరు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళన్నీ చూసుకుంటారు. దెన్ మేము షిఫ్టెడ్ టు కావాలి. అక్కడ దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండగా పాస్టరమ్మ గారు కన్సీవ్ అవ్వడం, బిడ్డలు పుట్టడం, తాను కూడా జాబ్ మానేసి ఆ యొక్క దేవుని పరిచయంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తూ ఉన్నాం. 12 years అక్కడ చర్చ్ చాలా భయంకరమైన స్థితిలో 2 వర్గాలుగా ఉండి కత్తులతో పొడుచుకుంటూ ఫైట్ చేసుకుంటూ ఒక ఆ భావన, ఒక క్రమము లేని పరిస్థితిలో ఉన్నప్పుడు చక్కని సంఘమే, మంచి ఆ యొక్క ఇవి ఉన్నాయి, అన్ని బైలాస్ అన్నీ కూడా బాగున్నాయి, వాటన్నిటిని మళ్ళీ ఒక తాటి మీదకి తెచ్చాం.
మార్చాం, ఆ చర్చ్ని సంపూర్ణంగా మార్చాం. దాన్ని ఆ యొక్క 2000 మంది పట్టే ఒక అద్భుత సంఘంగా మలిచిన తర్వాత నా పని అయిపోయిందన్న ఫీలింగ్ 2018లోనే ఆ చర్చి ప్రతిష్ట అవ్వగానే అనిపిస్తుంది. కానీ ఐఎమ్ జస్ట్ కీప్ ఆన్ మూవింగ్ విత్ దట్. 2022లో కరోనా అయిన తర్వాత పాస్టర్ గారు ఇది పరిస్థితి అన్నప్పుడు నేను నా భార్య ప్రార్థించి లెట్స్ మూవ్ అని ఇలాగనే మే 1వ తేదీ ఆ యొక్క మే 1st వీక్ సంఘానికి ఇది నా లాస్ట్ సండే అని చెప్పి ఆ నుంచి షిఫ్ట్ అయ్యి నెల్లూరులో బాడుగ తీసుకొని ఉన్నాం. అక్కడ నా తల్లి సంఘం డౌనీ హాల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నెల్లూరు పాస్టర్ గారు చనిపోయి ఖాళీగానే ఉంది. అక్కడ నేను వెళ్ళి అడగడం జరిగింది సెక్రటరీ గారు, అన్న నేను అందుబాటులో ఉన్నా, సంఘం వేళ నాకు ఒక దర్శనం ఉంది, మనము ఈ యొక్క సరిహద్దులు దాటి వెళ్ళాల్సిన అద్భుతమైన అవకాశాలని మన సంఘానికి ఉన్నాయి కనుక నాకు 2 years 3 years అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఆ యొక్క నోటిలో నుండి ఎంత సంతోషకరమైన మాట అంటే, కర్ణ నువ్వు వస్తే మాకు ఇంకేమిరా, ఇంకా హ్యాపీ కదా అంటున్నారు, కానీ లోపల వీడు ఆడొస్తాడని భయం. వీడు ఆడొస్తాడు. ఎందుకంటే మా నాన్న మీలాగే ఆడ సెక్రటరీగా పనిచేశాడు, ప్రస్తుతం మా చిన్న ఆయన ట్రెజరర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ గంట వాళ్ళు చాలా కఠినాత్ములుగా యథార్థవంతులుగా ఏదైనా ఎవడైనా వాడు ఇది వేసుకుందాం సన్మానం చేసుకుందాం అటన్నిటివన్నీ అడ్డు ఇస్తూ సంగమా ఇదే అని అరిసే రకం అనమాట మా వాళ్ళంతా. చర్చిలాగా ఉండాలా, సేవకుల్లాగా ఉండాలా, కమిటీ వాళ్ళలాగా. వీళ్ళనే భరించలేకపోతున్నాం. మళ్ళీ ఈ గంట వాడిని ఆ పులిపీట ఎక్కిస్తే వాడు ఇంకా మేకై కూర్చుంటాడని అందరు అంటున్నారు. కానీ దెన్ స్లోగా చెప్పడం ప్రారంభించారు, నువ్వెందుకు ఇల్లు తిరగకూడదు, ఇల్లు తిరిగితే నా పిక్చర్ ఎలా ఉండేది తెలుసా అక్క, ఆంటీ 3 ఆడపిల్లలు ఆంటీ, ఒక్కసారి మీ చర్చిలో నాకు ఒక్క అవకాశం ఇస్తే 4 రోజులు బతికిపోతాను ఆంటీ. అమ్మ అక్క అని నేను అడక్క తినుంటే నాకు తప్పకుండా ఆ పొజిషన్ వచ్చి ఉండే. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఆ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఏమన్నదో తెలుసా, దొంగ కాపరట దొడ్డిదారిని వస్తాడట. దొంగ కాపరి ఎట్టొస్తాడు, దొడ్డిదారిని వస్తాడు. మంచి కాపరికి ద్వారపాలకులు ద్వారం తెరుస్తారట. ఎవరు తెరుస్తారు? ద్వారపాలకులు. అప్పుడు కంచల ప్రభుదాస్ గారికి కోపం వచ్చేసింది, నిన్ను తీసేశారా రా అని నన్ను కర్నూలుకి కారులో తీసుకొస్తూ మీరు ఆయన ఉద్యోగ సభలో పిలిస్తే నన్ను కూడా ఎత్తుకొచ్చాడు. తాత నేను అయిపోయిన తాత 12 ఏళ్ళు చేశాను, నేను ఇండివిజువల్గా చేసుకుంటా, మా పాస్టరమ్మ గారికి పెద్ద చర్చ్ ఉంది, వాళ్ళ నాన్నది పెద్ద పరిచర్య, చిన్నగా చేసుకున్న బాగా ఎదుగుతుందంటే ఒక విజన్, బ్యాప్టిస్ట్ చర్చెస్ని బాగు చేసుకోవాలన్న విజన్తో నేను పరిచర్యలో ఉంటున్నా. దేవుడు కూడా అలాగనే పెద్ద సంఘాలకు ఆయన తీసుకెళ్తున్న అనుభవాన్ని వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను. కాబట్టి పెద్ద ఆయన నాకు చెప్తున్నప్పుడు వింటూ వచ్చాను. కర్నూలుకు వచ్చాను. ఇక్కడ మీతో ఉజ్జీవ సభలు 2022 14 15 తేదీల్లో మీతో నేను ఉన్నాను, మాట్లాడాను. ఇక్కడ సెక్రటరీ గారు దీన్ని మేము ట్రయల్గానే భావిస్తున్నామని వాళ్ళు మాట్లాడుకున్నారు. అంతా ఫైన్ అయింది. ఒక ఫైన్ డే సునీల్ గారు ఫోన్ చేశారు, సార్ కర్నూలుకు రావడానికి మీకు ఇష్టమా అంటే, అప్పుడు ఐడి ట్రెండీ గ్లాడీ అందరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. అలాగే సార్ ఇంకో పాస్టర్ కూడా ఉంటారంటే, 2 పాస్టర్లు ఎందుకు ఈ సంఘాన్ని చూసినప్పుడు 2 పాస్టర్లు ఆల్రెడీ 2 ఉండి సమస్య వెళ్ళిపోయిన దాంట్లో దీన్ని ఎడ్యుకేట్ చేయకుండా సంఘాన్ని పాస్టర్ టీంతో పని చేయకుండా ఇంకొకరిని పెట్టుకుంటే మళ్ళీ విడిపోతారు వీళ్ళు, మళ్ళా 2గా అవుతారు. సార్ కొంచెం సమయం చూడండి, ఒక 6 నెలలు నేను ఈ సంఘ పరిచర్య చేయలేను అంటే మనం 2వ పాస్టర్ గురించి ఆలోచిద్దాం, మీరు ఏ విషయంలో డెసిషన్ తీసుకొని చెప్పండి అన్నప్పుడు మేము ఉపవాసం ఉండి ప్రార్థించగా మళ్ళా సెక్రటరీ గారు చేశారు, ప్రస్తుతానికి మేము అవేవి చేయడం లేదు, మీరు ఒక్కరే పాస్టర్గా ఉంటారు, మీకు అవసరమై సహాయం అంటే వీల్ లుక్ ఫర్ అదర్ వన్. అంటే ఈ 3 ఏళ్ళు దేవుని దయ వల్ల ఎక్కడ వేరే వారి అవకాశం లేకుండా అన్నీ కూడా దేవుని చాలా చక్కగా జరిగిన అనుభవం. ఇక్కడ కూడా నేను అప్లై చేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు వారు మాట్లాడి నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. కానీ నేను ఇక్కడ పాస్టర్గా వస్తానని అప్లై చేయకుండానే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ 3 సంవత్సరాలు వారు ఇచ్చిన అనుభవం, 3 సంవత్సరాల ఆ యొక్క
అద్భుతంగా సార్ ఇక్కడ మేము పరిస్థితులను బట్టి మీకు 3 years ఇస్తున్నాం, 3 years తర్వాత మీ పరిచయం నచ్చితే మేము ఎక్స్టెండ్ చేసుకుంటామంటే ఇప్పుడున్న పరిస్థితులు పాస్టర్లు సంఘాన్ని పాడు చేస్తున్న అనుభవం, సంఘానికి పాస్టర్లకి పులిపిట్ ఇస్తే వాళ్ళ కడుపు కోసం ఈ పులిపిట్లను వాడుకుంటూ సంఘాలని చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితుల మధ్య సంఘ కమిటీ వాళ్ళు సంఘస్థులు ఒక తెలివిగా 2 years అనో 1 year అనో 3 years అనో పీరియడ్ పెట్టడము కామన్ విషయము. అలా కామన్ విషయంలో మేము కానీ కమిటీ కానీ ఈ 3 years తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలని కానీ నేను పోవాలని కానీ ఎక్కడా మాకు ఆ తలంపు ఏది రాలేదు. వీ యూస్ టు ప్లాన్ అబౌట్ ఇట్. ఓకే, నెక్స్ట్ కమిటీ వచ్చిన తర్వాత ఆ యొక్క పోవడమో ఉండడమో వెళ్ళడమో అన్న ఆలోచన అంతా ఉన్న కొంతమంది ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ అయిపోయిందట, ఫిబ్రవరి నోటీస్ ఇచ్చేస్తారట, పంపించేస్తారంట, మాటలన్నీ వస్తూ ఉన్నా వీఆర్ జస్ట్ హోపింగ్ ఇన్ గాడ్. ఓకే, దేవుని చిత్తం అనుకొని ఇక్కడికి రాలా, ఏ అమ్మనో ఏ అయ్యనో పట్టుకొని అక్క నా కొరకు చూడు నా అని ఏ బంధువులను పెట్టుకొని మేము ఇక్కడికి రాలా. వీ కేమ్ విత్ గాడ్స్ పర్పస్. దేవుని నడిపింపులో మేము ఇక్కడికి వచ్చాం అని ఆలోచించినప్పుడు సరిగా 10 దినాల క్రితం 12వ తేదీ మాకు స్టాంటన్ మెమోరియల్ చర్చ్ నుండి ఒక ఎంక్వైరీ కాల్ వచ్చింది. సార్ మీకు 3 years అయిపోయిందంట కదా, ఆర్ యూ విల్లింగ్ టు కమ్ అంటే, నాకు 3 years అయిపోయింది నిజమే, కానీ మమ్మల్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆ యొక్క కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు. నాకు ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది. ఐఎమ్ ఇన్ అ కంఫర్ట్ జోన్. హ్యాపీగా ఉన్నాను నేను ఇక్కడ. ప్రార్థనా మందిరం పాస్టర్ అంటే చాలా ఈజీ, బిజీ కార్యక్రమాలే కానీ పరిచర్య ఎక్కువ ఉంటుంది, కానీ కంఫర్ట్ లైఫ్ కదా. నేను మొన్న పులిపిట్ కూడా చూసి వచ్చా. ఆడొక ఫ్యాన్ ఈడొక ఫ్యాన్ ఉంది, కానీ ఇక్కడ ఏం లేవు. నాకు ఇక్కడొక ఫ్యాను, ఇక్కడొక ఏసీ, ఇక ఎయిర్ కూలరు, మొత్తం కూడా అద్భుతంగా పాస్టర్ గారి కంఫర్ట్ ఏర్పాటు చేసే చర్చ్ ఇది. అలాగే మీ ధారాళంగా ఇచ్చే కానుకలు కావచ్చు, నేను మీ ఇంటికి రాలేకపోయినా కొంతమంది అయితే ఇంటికి వచ్చి బ్లెస్ చేసి వెళ్తున్న ఆ యొక్క అనేక మందిని నేను చూస్తున్నప్పుడు ఒక పాస్టర్గా చాలా కంఫర్ట్ జోన్ ఇది. ఇప్పుడు ఆ యొక్క స్టాంటన్ వాళ్ళు వచ్చినప్పుడు శాలరీ ఇస్తారనో అది ఇస్తారని రాలా. సార్ నేనైతే అప్లై చేయను, ఏదైనా జరగాలి అంటే మనమందరం ఒకే టౌన్లో ఉన్నాం, ఒక పని చేయండి, మీరు మా కమిటీ వారిని సంపాదించండి, లెట్ యూ టాక్ విత్ దేమ్. ఫస్ట్ టైం చరిత్రలో, కర్నూలు చరిత్రలో 2 సంఘాల పెద్దలు కమిటీ వారు కూర్చొని మాట్లాడుకొని, అయ్యా మా పాస్టర్ బాగున్నాడు, ఇక్కడ కన్నా అక్కడ కంఫర్ట్ ఇచ్చే పని అయితేనే మేము మా పాస్టర్ గారిని రిలీజ్ చేయగలుగుతాం, మీరు వెళ్ళి ఒకసారి చూడండి వినండి అని అన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత అక్కడ ఒక మాట రావడం ఏమంటే, నేను సెక్రటరీ గారు ఒక విషయం మాట్లాడుకున్నాం. సార్ వాళ్ళు విల్లింగ్ ఉన్నారు, నేను ఒక పని చేస్తాను, వాళ్ళెట్ట అందరు పెద్దలు వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నాకు ఇచ్చేదానికన్నా నేను అక్కడ డబల్ అడుగుతాను. ఆ డబల్ అమౌంట్ కర్నూలు పట్టణంలో ఎవరు ఇవ్వడం లేదు కాబట్టి 40 45 అన్నారంటే మీ దగ్గరికే బాల్ కొడతాను, మీరు అదేదో మేమే ఇచ్చుకొని మేమే కంటిన్యూ చేసుకుంటా అంటే ఒక మర్యాదగా వాళ్ళని మనం పంపినట్టు ఉంటుంది అని మేము ఆలోచించాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వేదన చెప్పారు, వాళ్ళ బాధలు చెప్పారు. సార్ మా సంఘం 2గా విడిపోయింది, మా సంఘంలో మెసేజ్ లేకుండా పోయింది, చాలా కుటుంబాలు వెనకపడిపోతూ ఉన్నాయి, మాకు దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి కావాలి, మా సంఘాన్ని ఒకటి చేసే వాళ్ళకి కావాలి, మీరు ఒకటి చేసేది దేవుడు నేను కాదు, కానీ నాకు పుల్పిట్ ఫ్రీడమ్ ఇస్తారంటే నేను వచ్చి నా ప్రయాస పడతాను, దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, అది అనేకుల్ని ఒకటి చేయగలదు అని వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అద్భుత రీతిగా మేము మాట వరుసకి, సార్ ఇక్కడ నాకు 30 ఇస్తున్నారు, నేను 60 ఇస్తే వస్తానంటే వాళ్ళు 60 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అప్పుడు నేను అనుకోవచ్చు, మీరు అనొచ్చు ఈయన డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతున్నాడేమో అనుకోవద్దు, సరేనా. నాకు ప్రార్థనా మందిరం వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క పేపర్ కూడా ఉంది. ఈ పేపర్లో వాళ్ళు ఎంత ఇచ్చారో తెలుసా నాకు? ద శాలరీ ఈజ్ ఫిక్స్డ్ ₹20,000 అన్నారు. 20,000. నేను ఇంతకుముందు చర్చ్ 12 years చేసిన చర్చ్లో 30,000 తీసుకునే నేను 20,000 అనగానే ఇక్కడే మా యొక్క ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేశారు. నాకు షాక్. వీళ్ళందరితో సార్ నాకు అంత ఇస్తున్నారు, నాకు వచ్చినప్పుడు మేము చూసుకుంటాం పాస్టర్ గారు మీరు రండి అంటున్నారు. వీళ్ళు అమౌంట్ ఏం చెప్పడంలే, ఏడకొచ్చి ప్రకటన చేస్తే 20,000 అంటే అక్కడ మా అమ్మ పాస్టర్ అమ్మ లైవ్లో చూస్తున్నారు. ఈడేంది 20,000కి ఒప్పుకొని వచ్చాడని మా వాళ్ళు తిడుతున్నారు నన్ను.
నన్నేం చేయమంటామా? వాళ్ళు సడన్గా చెప్పారు అంటే దేవుని చిత్తం. ఒక మాట అనుకున్నాం, దేవుడు నడిపిస్తున్నాడు అనుకున్నాం. ఆ 20,000కైనా నేను ఇక్కడికి వచ్చా. ఈరోజు 60,000 అని నేను వెళ్ళడంలే. నేను వెళ్తున్నది దేనికో తెలుసా? అక్కడ వారు అవసరం అన్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇరు సంఘాల కమిటీ వారు మాట్లాడుకొని అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు మంచి అభిప్రాయంతోనే దేవుని చిత్తమైతే జూన్ 1కి నేను అక్కడ సీనియర్ పాస్టర్గా, ఇంకొక విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ నేను జస్ట్ పాస్టర్ని మాత్రమే. అక్కడ నన్ను దేవుడు సీనియర్ పాస్టర్గా డబల్గా తీసుకెళ్తున్నాడు. మీరేం నన్ను మిస్ కారు. ఐ విల్ బీ ఇన్ కర్నూలు ఓన్లీ. ఈ యొక్క పులిపేటకి సంఘ పెద్దలు, ఈ కమిటీ కావచ్చు, రాబోయే కమిటీ ఎవరైనా కావచ్చు, సార్ సంఘంలో ఈ పరిస్థితి ఉంది, ఇలా రావాలి, ఇలా వాక్యం చెప్పాలని సంఘ పరిచయంలో మీకు ఎప్పుడు అవసరమైనా అక్కడ వాళ్ళకి చెప్పుకొని తప్పకుండా నేను వస్తాను. ఆల్వేస్ విల్ బి దేర్. మీ యొక్క సంఘం దేవుడు నన్ను అద్భుత రీతిగా తీసుకొచ్చాడు. మన జీవితంలో దేవుని నడిపింపు ఉంటే మనం వెళ్ళి వేరే మనుషులను పట్టుకోవడమో, వాళ్ళని పట్టుకోవడమో, వీళ్ళని పట్టుకోవడంలే. ఆయన చిత్తం ఉంటే ఎలా ఆయన తీసుకెళ్లాలో అలా ఆయన తీసుకెళ్తాడు. ఆ విషయం మీరు కూడా గమనించి, ఇది దేవుని పిలుపును బట్టి, దేవుని యొక్క గొప్ప కార్యమును బట్టి మనం వెళ్ళాలి. దేవుని నడిపింపుకు మన జీవితాలను ఉండాలి. ఇది మా పరిచయంలో మా జీవితం. ఇక్కడున్న స్టూడెంట్ కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఎవరైనా దేవుని నడిపింపు నడిచే విధానంలో మీరు లోబడండి. ఆయన మిమ్మల్ని ఘనమైన స్థితికి తీసుకెళ్తాడే తప్ప మిమ్మల్ని విడిచి పెట్టే దేవుడు కాడు. ఆ కృప దేవుడు మనకు దయచేయగాక. అందరం తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపాస సంపన్నుడా, పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు. ఇదో ప్రభువా, ఈ శ్రేష్టమైన సంఘంలో దేవుని చిత్తానుసారమైన నడిచే జీవితాన్ని గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాం. మాకు ఇవ్వబడిన పని శక్తి కొలది మేము చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడే దేవుడు నాయన. అసాధారణమైన స్థితిలో మాకు నాయన నీ సన్నిధి చూపించి నడిపించే దేవుడు నాయన. అయ్యా, మా వ్యక్తిగత జీవితాలు సాక్ష్యంగా దాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాం. పౌలు గారి యొక్క భక్తుని జీవితంలో కూడా నాయన ఒక ఖండం నుండి మరొక కాండంలోనికి, అయ్యా ఆ యూరప్ కాండంలోనికి నాయన నడిపించడానికి నువ్వు చూపిన మహాకృప, ఆ యొక్క సేవకుని యొక్క విధేయతను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నా. మేము కూడా విశ్వాసులముగా నాయన అటువంటి విధేయత తగ్గింపు కలిగి, నువ్వు ఆటంకపరిచిన వాటిని చేయక, నువ్వు అనుమతించిన వాటిని నాయన అయా చేయుటకు ఆ విధేయత తగ్గింపు మాకిచ్చి, మీరు మాకిచ్చే ఆ శ్రేష్టమైన నడిపింపును పొందుకునే కృపను మాకు దయచేయమని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో ఒక చిన్న చరణం పాడుకుంటుండగా మనము ప్రభు బలకు సిద్ధపడదాం. పాట సంఖ్య 451. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైన చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపునా నీ దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధుంజేసి పాలింపుమా. పాపంబు బోవ నన్ను గడుగుమా. సర్వచిత్తంబు
అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అందరం తల్లు వంచుదాం. రక్షించబడి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్లలో పాలు పంచుకొనుటకు అర్హులై ఉన్నారు. అయితే ఆ ప్రభు బల్ల ఆరాధనకు వచ్చినప్పుడల్లా ఆయన శరీరమును, ఆయన మన కొరకు కార్చిన ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన నీ కొరకు నా కొరకు ఇచ్చిన విలువ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ విలువకు తగినట్టు మనం జీవిస్తున్నామో లేదో పరీక్షించుకొని మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా లేకపోతే వాటి విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే ప్రభు బల్లలో పాలు పంచుకునే యోగ్యత దేవునికి ఇస్తాడు. కనుక అందరము తల్లు వంచుదాం. మనల్ని మనం పరీక్షించుకొనిచుండగా ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అనుభవాన్ని ప్రభు మనకిచ్చిన విధానాన్ని బట్టి సంఘపక్షాన స్తుతి ప్రార్థన పెద్దలు వేల్పుల ఆనందరావు గారు పురుషుల నుండి చేస్తారు. స్త్రీల నుండి బి షారా ఎఫ్సిబా ఆనందరావు గారు స్త్రీల నుండి చేస్తారు.